ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. శంకరాభరణం సినిమా తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీ చరిత్రలో కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మిగిలిపోతుంది. ఫస్ట్ మూవీ అది. నూతన తార కూడా భలే పడింది. రాజ్యలక్ష్మి అనేది నూతన తార అని పడింది. ఆయనకి ఒక 15-16 సంవత్సరాలైన అమాయకమైన శారద కావాలి. రాజ్యలక్ష్మి గారు శారదా క్యారెక్టర్ని ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా? నా నిజ జీవితంలో అలాగే ఉండేదాన్ని. నేను ఇలాగే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది. రష్యన్ సబ్ టైటిల్స్ తో కూడా ఈ సినిమా ఆడింది. వాళ్ళు తీసినప్పుడు అలా ఐ డోంట్ థింక్ సో అలా తీసుకుంటే వాళ్ళు మంచి సినిమా తీద్దాం అను. మీరు ఆ ఫస్ట్ సామజీవర గమన కూర్చున్నప్పుడు అదేదో మీరు అలా తన్వయత్వంలో పాడుతూ ఉంటారు. ఆ తర్వాత మధ్యలో ఒక ఇమాజినేషన్ వస్తుంది. విశ్వనాథ్ గారిలో గొప్పతనం ఏంటంటే కొత్త దాన్ని ఏమి తెలియదు. బాలకృష్ణ గారి సినిమాలో కూడా చేశారు. అవును, రౌడీ రాముడు కొంటి కృష్ణను థర్డ్ మూవీ నాది. రామారావు గారితో కాంబినేషన్ ఉండేవి. మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా? నేను సిగ్గుపడతలేదు, న్యాచురల్ గానే ఉంటుంది. బాగా 1980s 90s లో సినిమాలు అంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా, అక్కడ ఎందుకు రాజ్యలక్ష్మి గారు కనిపించారు? నన్ను ఎవరు పిలవలేదు. ఒకటి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకి సంబంధించి గతంలో మీటూ మూమెంట్, కాస్టింగ్ కౌచ్ మూమెంట్, ఇలాంటివి అడ్జస్టింగ్లు, కాంప్రమైజులు ఇలాంటివన్నీ ఉండేవి. వయసులో ఉన్న ఒక ఆడపిల్లని ఎవరైనా ఇష్టపడతారు. ఇప్పుడు సినిమాల్లో అరే వీళ్ళతో చేస్తుంటే బాగుండేది, వీళ్ళతో చేయలేకపోయానే, నేను ఆ మూవీ చేస్తుంటే బాగుండేది, అవన్నీ వస్తుంటాయి. కానీ నేను తెలుగు డైరెక్టర్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. శంకరాభరణం సినిమా తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీ చరిత్రలో కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మిగిలిపోతుంది. ప్రతిసారి శంకరాభరణం పేరు వినగానే అందులో ఉన్నటువంటి పాటలు, సీన్స్, నటీనటులు అందరూ కళ్ళ ముందుంటారు. ఎగ్జాక్ట్గా నా కళ్ళ ముందు, నా ముందు కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. శంకరాభరణాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి శారదా ఉరఫ్ రాజ్యలక్ష్మి గారు మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు మీరు? ఇలా ఉన్నాను. చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. నేను శంకరాభరణంలో ఎలా అయితే ఒక చబ్బీగా, ఒక అమాయకురాలుగా కనిపించేటువంటి రాజ్యలక్ష్మి శారదా గారు ఎలా ఉన్నారో ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మూవీ అది నూతన తార కూడా భలే పడింది. రాజ్యలక్ష్మి అనేది నూతన తార అని పడింది. అప్పటికి మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారు. అంతేనమ్మా. అంతే, 10th క్లాస్ కాగానే సినిమాల్లోకి వెళ్ళాలి అనిపించింది. అందులోనూ విశ్వనాథ్ గారి సినిమా. విశ్వనాథ్ గారి సినిమా అనగానే ఆయన బోల్డ్ అన్ని చెక్ చేస్తారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉండాలి, లేకపోతే ఇలాంటి ఫీచర్స్ ఉండాలి, ఇలాగే లంగావణి వేసుకొని ఉండాలి, ఇలాంటి జడ ఉండాలి, ఇలాంటివన్నీ చూస్తారు కదా. సో రాజ్యలక్ష్మి గారిలో ఏం చూసారు? ఇలా రాజ్యలక్ష్మి గారు మీరు చెప్పినవి అన్నీ చూస్తారు. ఆయనకి ఒక 15-16 సంవత్సరాలైన అమాయకమైన శారద కావాలి. పెద్ద కళ్ళు, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, చూడంగానే చాలా అమాయకురాలు. ఇలాంటి ఒక అమ్మాయి మనం కనలేకపోయినా కనీసం మన ఇంటి కోడలైనా కావాలి అనుకున్నంత అమాయకురాలు చూసారు ఆయన నాలో. చూసి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఆడిషన్స్ కానీ మీకు ఏదో ఫ్లోర్ టెస్ట్లు ఇట్లాంటివి కూడా ఏం పెట్టలేదు అసలు? అలా ఏమీ చెప్పలేదు. కానీ ఆయన ఏం చేశారంటే నీకు తెలిసింది ఏదన్నా చెప్పు, ఒక డైలాగు ఎక్కడన్నా చూసిందో విందో అన్నారు. అంటే ఎందుకు అలా అడిగారా అని నాకు తెలియలేదు. నాకు చాలా భయస్త్రాలు, నేను చాలా భయస్త్రాలని. నాకు సరే ఏం చేయాలి అంటే ఏదో చెప్పేశాను. ఏదో ఒక 4 లైన్లు చెప్పాను, గుర్తులేదు. ఏదో 4 లైన్లు నాకు వచ్చినాయి. ఏదో వాగేశారంటారే, అలా వాగేశాను అంతే. ఆయన వచ్చి నవ్వేసి అన్నారు, నీ యాక్టింగ్ కోసం దేనికోసం నేను ఇప్పుడు నిన్ను అడగలేదు, నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడతావు అని చెప్పాను. ఉద్దేశంతో నేను అడిగాను. పర్వాలేదు ధైర్యంగానే చెప్పావు అన్నారు. అనేస్తే ఓకే ఇది శారద క్యారెక్టరు, నీకు ఇష్టమేనమ్మా చేస్తావా అన్నారు. ఆయన అలా అడగటమే గొప్ప కదా.
అలాగే సార్ అన్నాను. అంటే నెక్స్ట్ డే బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోయాం షూటింగ్కి. ఉమ్. అంటే లాస్ట్ మినిట్లో సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్ నేను. అవునా? అంతకుముందు చాలామంది అనుకున్నారు ఆ క్యారెక్టర్ నాకు రాసి ఉంటే ఎవరికి ఎందుకు వెళ్తుంది, అవును కదా. అందుకోసం నాకే కుదిరింది. నెక్స్ట్ డే బయలుదేరి మేము అందరం రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి వెంటనే మా ఫ్యామిలీతోనే స్టార్ట్ చేస్తారు షూట్. అంటే ఫస్ట్ డే వచ్చి సామజోర్గం నా సాంగ్ పెళ్లి చూపుల సీను ఫస్ట్ డే దాంతో స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశారు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ టైం కొత్త అమ్మాయి, ఆ అమ్మాయికి దేవుడు ఆశీర్వచనలు కావాలి అని ఒక తులసి చోట చుట్టూ తిరిగేట్టు ఒక షాట్ తీశారు. అయితే సినిమాలో ఉండదు ఆ షాట్. నాకు ఫస్ట్ తీసిన షాట్. ఆ తర్వాత చీర కట్టుకుని రమ్మా అన్నారు. నాకు చీర కట్టుకోవటం రాదు, ఎందుకంటే లంగామణి వేసుకునే వయసులోనే ఉన్నాను ఇంకా. అప్పుడు మంజు భార్గవి గారు సీనియర్ ఆర్టిస్ట్, ఆవిడ అక్కడే ఉండి నేను హెల్ప్ చేస్తానులేమ్మా అన్నారు. బట్ ఆ సీన్ లో ఆ పాటలు మంజు భార్గవి గారు లేరు. లేదు ఉన్నారు షూటింగ్ లో. షూటింగ్ లో ఉన్నారు కానీ ఊరికనే ఉన్నారు అక్కడ. ఆవిడ నా హెల్ప్ చేస్తాను అన్నారు. సరే అని చెప్పి ఆవిడ చక్కగా అందంగా చీర కట్టారు. నన్ను అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పెళ్లి చూపులు కూర్చోబెట్టి తంబూరు చేతికి ఇచ్చారు. అది చెప్పండి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే. మేము శారద అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఎలా అయితే కనిపిస్తారో అక్కడ నుంచి ఉందేమో అనుకున్నాం. లేదు ఫస్ట్, ఎందుకంటే అప్పుడంతా సీనియర్ ఆర్టిస్టులు చంద్రమోహన్ గారు, నిర్మలమ్మ గారు, అల్లు రమణ గారు, వీళ్ళందరూ వాళ్ళ డేట్లు ఉన్నాయి. ఇప్పుడైతే మాకు తెలుసు కానీ ఆ రోజుల్లో మాకు తెలియదు ఎందుకు అది తీశారు అని. వాళ్ళందరూ ఉండటంతో పెళ్లి చూపుల సీన్ తీశారు. అది తీసింది. ఆ తర్వాత అది అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సీన్స్ లైక్ తులసి రావటం నా దగ్గరికి. తులసి అంటే ఆ క్యారెక్టర్ తను రావటం, మా ఇంట్లో సీన్స్ అవన్నీ తీశారు. శంకర్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో మేము అన్నవరం వెళ్ళి ఆ చెంబు పడిసే సీను అదంతా వచ్చేసి మరచెంబు సీను అదంతా సెకండ్ షెడ్యూల్లో చేసాం. మీరు రాజ్యలక్ష్మి గారు ఫస్ట్ సినిమాలో వచ్చినప్పుడు నూతన తార అనుకున్నప్పుడు అప్పటికే గ్లామరస్ కమర్షియల్ సినిమాలు అనేవి బోల్డ్ అన్నీ ఉన్నాయి. బట్ మిమ్మల్ని ఓవరాల్గా వచ్చేస్తే మా ఇంట్లో ఒక అమ్మాయి అన్నట్టుగా, కానీ ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పుకోవాలి అంటే అంత గ్లామరస్ రోల్ కాదు, ఒక డీ గ్లామర్ రోల్ లాంటిదే కదా. ఏమో మీరు అన్నారంటే అయి ఉండొచ్చేమో, చెప్పండి. యూజువల్గా మనం ఏదైనా ఒక ఇంట్రడక్షన్స్ దాంట్లో ఒక సినిమాలో ఉన్నారు అనుకుంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు నూతన తార అనగానే. ఏమోనండి, మేబీ ఇప్పుడు అలా అయి ఉండొచ్చు. మా టైంలో అలా ఏమి లేదే. అప్పుడు ఆర్టిస్ట్ లాగా చూశారు. అందులో విశ్వనాథ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకంటే ఇంకా ఏమీ కావాలి. అందులో ఆ క్యారెక్టర్ శారద అంటే శంకరాభరణం రిలీజ్ అయ్యి 45 years అయింది. ఈ రోజుకి శంకరాభరణం గురించి మాట్లాడుకుంటున్నారు, నా క్యారెక్టర్ గురించి. ఇప్పటికీ శారద అంటున్నారు నన్ను, ఇప్పటికీ సామజర్గమ పాడుతున్నారు. అది డీ గ్లామర్ అని ఎందుకు అనుకుంటాం? అంత అద్భుతమైన క్యారెక్టర్, అంత గొప్ప డైరెక్టర్ దీంట్లో వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు, అద్భుతమైన సినిమా. అది డీ గ్లామర్ ఏం కాదు. ఆ గ్లామర్ ఆ క్యారెక్టర్కి అది గ్లామర్. అవును, మీరు అన్నట్టు మోడర్న్ డ్రెస్సెస్ వేస్తే గ్లామర్ కాదు. అవును, అదేవి కాదు. అందులో మేబీ ఈ జనరేషన్ కొంచెం మార్పు ఉంది కాబట్టి. మా టైంలో వచ్చి మోడర్న్ క్యారెక్టర్లు మేమే చేశాను, కానీ ఆ క్యారెక్టర్కి అదే యాప్ట్, ఇంకా అంతే. దానికి సెకండ్ థాట్ లేదు ఆ క్యారెక్టర్కి. సో రాజ్యలక్ష్మి గారు శారదా క్యారెక్టర్ని ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా? నా నిజ జీవితంలో అలాగే ఉండేదాన్ని. నేను ఇలాగే లంగావణి వేసుకునేదాన్ని, అలాగే నాకు ఓన్ హెయిర్ అంత పెద్దది, అలాగే అమాయకంగా ఉండేదాన్ని. విశ్వనాథ్ ఎక్కువ మాట్లాడతాను కూడా కాదు. అవునా? విశ్వనాథ్ గారు పిలిచారు, వెళ్ళాలి. ఎలా వెళ్ళారు మీరు? అంటే మాది సొంత ఊరు తెనాలి. మా తెనాలి అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే చాలా అందమైన నటీమణులు, నటీమణులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ దీంట్లో నుంచి నేను జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్కి బాగా ఫ్రెండ్ అనుకుంటాను. ఆయన అన్నారంట, మీ ఊర్లో ఆర్టిస్టులు బోల్డ్ మంది తక్కువ ఏంటి బాబు, ఇట్లా విశ్వనాథ్ గారు ఒక అమ్మాయిని చూస్తున్నారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ యాక్ట్ చేయడం. సరేనని చెప్పి సరే ట్రై చేద్దాము, భగవంతుడు ఏమో ఆశీర్వదిస్తాడో చూద్దామని మేము చెన్నైకి వచ్చాము. అంటే ఆ రోజుల్లో మద్రాసుకి వచ్చాము. ఆ రోజుల్లో మద్రాసు కదా అది. దానికి వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవటం, ఆయన చూడటం, తర్వాత ఏడిది నాగేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూశారు. ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కూడా అందరూ, ఓన్లీ ప్రొడ్యూసరే కాదు, ప్రొడ్యూసర్ కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చూశారు. చూసిన తర్వాత వాళ్ళకందరికీ ఇంప్రెస్ కనిపించి మళ్ళీ విశ్వనాథ్ గారు ఒకసారి చూసి ఓకే చేసేసాం అంతే. పెద్దగా ఫోటోషూట్లో లేకపోతే ఏంటి, ఆయనకి ఒక ఏం చెప్తారు, ఒక ఇది ఉంది,
వ్యూ ఉంది. ఎలాగో ఒక ఆర్టిస్ట్‌ని ఒకటి చూస్తే ఈ క్యారెక్టర్‌కి వీళ్ళు సూట్ అవుతారా అన్నది ఆయనకుంది. అందులో నేను అలాగే ఉండేసరికి నేను సూట్ అవుతానని ఆయనకి నమ్మకం. దట్ వితౌట్ మేకప్ మూవీ. అందుకోసం మేము బయట ఎలా ఉన్నామో సినిమాలో కూడా అలాగే ఉండేవాళ్ళం. నో మేకప్ కదా సినిమాలో. అవును. అసలు లేదు. మేకప్ మేకప్ లేదు. లేదు. ఎందుకంటే బాలు మహేంద్ర గారి కెమెరాలో మేకప్ ఉండదు. సో, ఇప్పుడు తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఆడిషన్ కాదు, వెరీ ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు చూసినప్పుడు కూడా మీరు లంగా ఓణిలో అలాగే వెళ్ళిపోయారు. అలాగే ఉన్నాను. మేము మేకప్‌లు మాకు లిప్‌స్టిక్‌లు ఏసుకోవటం అయన్నీ కూడా అప్పుడు ఏమీ తెలీదు. నేను వెళ్ళింది ఒక తెనాలి అన్న ఒక సాధారణ ఊరు నుంచి. అందుకోసం ఆయనకి నచ్చాను కూడా. ఎందుకంటే మామూలుగా ఇంట్లో మీరు చెప్పారు చూసారు మన పక్కింటి పిల్ల ఎలా ఉంటుంది అని. అలాగే ఉండేదాన్ని. ఆయనకి కావాల్సింది కూడా అదే క్యారెక్టర్. దాంతో పెద్ద ఇంకెందుకు చూడాలి ఈ అమ్మాయికి ఏం ఫోటోలు తీసినా ఇలాగే ఉండబోతుంది అన్నది ఒక దీనితోటి ఆయన ఓకే అన్నారు. అట్లాగే దేవుడి దయ వల్ల ఆ సినిమా ఇంకా ఎంత సూపర్ హిట్ అయిందో మీకు చెప్పక్కర్లేదు. తెలుగు ఒక్కటే కాకుండా అన్ని భాషల్లో మలయాళంలో 1 ఇయర్ ఆడింది. చెన్నైలో ఒక థియేటర్లో 1 ఇయర్ ఆడింది సినిమా. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది. రష్యన్ సబ్ టైటిల్స్ తో కూడా ఈ సినిమా ఆడింది. అక్కడి దాకా వెళ్ళడము అనేది సో మామూలుగా దానికి ఒక ఆస్కారో లేకపోతే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ ఇంటర్నేషనల్ ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి అనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్న సినిమా అది. అది పెట్టుకున్నారు. వాళ్ళు తీసినప్పుడు అలా ఐ డోంట్ థింక్ సో అలా వాళ్ళు తీసుండారు. మంచి తీయలేదు. సినిమా తీద్దాం అనుకుని తీశారు అంతే. మంచి సినిమా అది గొప్ప సినిమా అయిపోయింది. చాలా గొప్ప సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే శంకరాభరణం గురించి మాట్లాడిన తర్వాతే అందులో అది ఎలా తీశారు, ఆ ఉన్నటువంటి లీడ్ రోల్స్ అనేవి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. హీరో హీరోయిన్లు లేకుంటే వాళ్ళకి డాన్సులు ఫైట్లు ఇలాంటి ఆ ఒక మూస ధోరణి అనే దాంట్లో ఉన్నటువంటి హీరో అంటే శంకరాభరణం శంకర శాస్త్రి గారా, ఆయన హీరోనా, ఇలా ఉండేది కదా. రిలీజింగ్ టైంలో కూడా ఎవరు కొంటారు ఎవరు కొనరు అన్న అది కొంచెం పాపం ప్రొడ్యూసర్లు బాగా ఫేస్ చేశారు. ఆ కొంటం అన్నది ఎన్ని ప్రివ్యూలు వేసేవాళ్ళు అంటే నేనే ఆ సినిమాని 30-40 సార్లు చూశాను. ఎందుకండి మీకోసం అంటే నేను చూడను. కానీ రామారావు గారు ఒక షో చూశారు, నాగేశ్వరరావు గారు ఒక షో, ఎంజీఆర్ గారు ఒక షో, శివాజీ గారు ఒక షో, అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ షో చూసినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు. ఏముంది నువ్వు రా ఖాళీగా ఉంటే వచ్చేసి అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అంటే వెళ్ళేదాన్ని. అట్లా ప్రతి వాళ్ళతో ఒక షో చూశాను నేను. ఎన్ని షోలు వేసే కొందికి సినిమా అద్భుతంగా ఉంది అంతా అంటున్నారు కానీ కొనేవాళ్ళు కొంచెం భయం వేసింది వాళ్ళకి. కానీ కొన్న వాళ్ళందరూ అదృష్టవంతులే అప్పుడు. ఆ కొనటానికే కొంచెం భయపడ్డారు కానీ కొన్న తర్వాత అందరూ అదృష్టవంతులయ్యారు. ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని ప్రొడ్యూసరు డైరెక్టరు అనుకున్నారు. నిజంగా వాళ్ళ ధైర్యం ఆ తర్వాత రిలీజ్ అవ్వకపోయేసరికి ఆ ఉండే పీరియడ్ ఉంటుందండి. అవును, అది కొంచెం ఉంటుంది. ఆ టెన్షన్ పాపం బాగానే పడ్డారు. తర్వాత దేవుడి దయవల్ల మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం రాలేకపోయింది ఆ సినిమాకి. దాంట్లో యాక్ట్ చేసిన నాకు కూడా మంచి ఆఫర్స్ రావటం, ఆ సినిమాతో నేను కూడా ఇటు 4 భాషల్లో ఒక పెద్ద పేరు వచ్చేసింది నాకు. అందరూ నాకు పిలిచి ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వటం చేశారు. ఆ శంకరాభరణంలో శారదా కంటే ఎక్కువగా శంకరాభరణం రాజ్యలక్ష్మిగా పేరు అలా ఉండిపోయింది. ఇప్పటికి కూడా మీరు ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని భాషలు చేసినా కానీ అన్నిట్లలో కూడా శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు అనడం అనేది ఒక సినిమా పేరే ఇంటి పేరుగా ఉండిపోవడం మరపురాని అనుభూతులు అవన్నీ కూడా. అంతేగా మరి. ఈ రోజుకి రాజ్యలక్ష్మినా శంకరాభరణం రాజ్యలక్ష్మి అమ్మ ఎలా ఉన్నారమ్మా బాగున్నారంట అంటే ఫోన్లో ఫేస్ తెలియదు కదా అప్పుడు. ఈ రోజుకి ఆ శంకరాభరణం పేరు నేను గెలుచుకోగలిగాను. అది అదృష్టం నాది. మీరు ఆ ఫస్ట్ సామజీవర గమన కూర్చున్నప్పుడు అదేదో మీరు అలా తన్వయత్వంలో పాడుతూ ఉంటారు. ఆ తర్వాత మధ్యలో ఒక ఇమాజినేషన్ వస్తుంది. హీరోతో మీరు చంద్రమోహన్ గారితో ఒక డాన్స్లో ఇవన్నీ ఉంటారు. ఆ తర్వాత స్వరాలు తప్పు పాడతారు. ఇమ్మీడియట్గా నాన్నగారు కోపడతారు, శారదా అని అరుస్తారు. ఆ టైంలో ఇమ్మీడియట్గా వెరీ ఫస్ట్ డేనే ఇవన్నీ అయ్యేసరికి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా. అంటే విశ్వనాథ్ గారిలో గొప్పతనం ఏంటంటే కొత్త దాన్ని ఏమి తెలియదు ఈ అమ్మాయికి అనుకోకుండా ఓపికగా చెప్పేవారు. ఒకటికి 10 సార్లు రిహార్సల్ చేయించి ఆయన కావాల్సిన ఎక్స్ప్రెషన్ తీసుకోగలిగాడు. దాంతో నాకు అందరు పెద్ద సీనియర్ ఆర్టిస్టులు, ఈవెన్ సోమయాజులు గారి సినిమాలకి ఆయన కొత్త వచ్చు కానీ ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు. ఆయనకి చాలా కమాండ్ ఉంది. ఇటు చూస్తే అందరూ పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు. నేను ఎప్పుడు జోక్ చేసేదాన్ని, తులసి నాకంటే నువ్వేనే సీనియర్ అనేదాన్ని. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ కదా. అట్లాగా ప్రతి వాళ్ళు నాకంటే సీనియర్లే. నాకు చాలా భయంగా ఉండేది. ఎందుకంటే జనరల్గానే నేను కొంచెం భయస్తురాలని.
ఇక వాళ్ళతోటి నేను మాట్లాడటానికి నాకు భయమే. నాకు వర్క్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చునే దాన్ని. ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఇంకా నేను ఆయన చెప్పింది, విశ్వనాథ్ గారిని చెప్పింది మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఒక గుడ్ స్టూడెంట్ లాగా నేను నేర్చుకోగలిగాను ఆయన దగ్గర. ఎవరన్నా అడిగితే నేను అదే చెప్తాను. నా గొప్పతనం కాదు. నువ్వు బాగా చేసావంటే నా గొప్పతనం కాదు. 100% ఈ రోజుకే కాదు. ఎన్ని జన్మలైతే నా మాట చెప్తాను. ఎందుకంటే అది విశ్వనాథ్ గారు ఏం చెప్పారో నేను అదే చేశాను. అమ్మా ఇక్కడ చూడు, అలా చూస్తాను. ఇలా కొంచెం సిగ్గుపడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ప్రతిదీ ఆయన నా దగ్గర నుంచి తీసుకున్నారు. అది ఒక గొప్ప ఆర్ట్. అలా ఒక ఆర్టిస్ట్ దగ్గర ఏముందో తెలుసుకొని అది తీసుకోవటం కూడా గొప్ప ఆర్ట్. అందరికీ తెలియదు అది. ఆ తర్వాత శంకరాభరణం సినిమా తర్వాత శంకరాభరణం తర్వాత నిప్పులంటే నిజం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్యారెక్టర్. మోడ్రన్ గర్ల్. ఈసారి రాఘవేంద్ర గారు ఎంత పెద్ద డైరెక్టర్ ఆయన. ఇటు చూస్తే మీరు చెప్పిన గ్లామర్ ఫీల్డ్ ఆ డైరెక్టర్. కమర్షియల్ మూవీ అది. దాంట్లో మురళీమోహన్ గారు ఆయనైతే గొడవ పెట్టేసేవాడు. అమ్మా మాట్లాడమ్మా, కొంచెం ఏదైనా మాట్లాడు రాజలక్ష్మి. మురళీమోహన్ గారు నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. చెప్పాను కదా, నాకు కొంచెం పెద్దవాళ్ళు అంటే ఎక్స్పర్ట్ భయం. తర్వాత ఏంటి అంటే వాళ్ళందరూ నాకంటే సీనియర్స్ కదండి. ఇప్పుడంటే కొంచెం అందరూ యంగ్స్టర్స్ పిల్లలు వస్తున్నారు, హీరో హీరోయిన్స్కి అలా చేసేస్తున్నారు. ఆ రోజుల్లో మేము చేసినంత మాకంటే సీనియర్ ఆర్టిస్టులతోటే. అది మేము చేసుకున్న అదృష్టం అంటాం. ఎందుకంటే అంతమంది సీనియర్ ఆర్టిస్టులతో చేయటం, చంద్రమోహన్ గారితో ఎవరు చేసినా కూడా అది ఏంటంటే సక్సెస్ అన్నది పేరు. చంద్రమోహన్ గారు పక్కన హీరోయిన్ చేసిన ఈ అమ్మాయి సక్సెస్ అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది అది సెంటిమెంట్. అలాంటి సీనియర్లు యాక్ట్ చేయటం నా అదృష్టం. అందుకోసం వాళ్ళ దగ్గర ఏంటంటే మనకు కొంచెం భయంగా ఉండేది. పెద్దవాళ్ళు వీళ్ళందరూ సినిమాలో చూసి వచ్చిందాన్ని కదా. మా ఊళ్ళో తెనల్లో కూర్చొని థియేటర్లో కూర్చొని సినిమాలు చూసి వెళ్ళిందాన్ని. ఎదురుగా చూసేసరికి వాళ్ళ పేరుగా వాళ్ళతో పాటు డాన్స్ చేయాలి, వాడితో మాట్లాడాలి, వాడితో చేయాలంటే కొంచెం కొత్తగా అనిపించేది. కానీ ఈవెన్ రాఘవేంద్ర గారు కూడా ఆ కొత్తదనం పోగొట్టి జోవియల్గా ఉంటారు వాళ్ళు. విశ్వనాథ్ గారి దగ్గర అంత జోవియల్గా ఆయన ఉండేవారు కదా. ఆయన వర్కహాలిక్. వీళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా అట్ ఏ టైము బాగా జోవియల్గా ఉండేవాళ్ళు. దాంతో నా భయాన్ని పోగొట్టి ఇలాగ నవ్వుతూ ఏడిపిస్తూ ఓ పక్కన అదమ్మా ఇదమ్మా అనుకుంటూ అలా చేసేస్తాం ఆ సినిమా. సైమల్టేనియస్ గా చేశారు శంకరాభరణంతో పాటుగా నిప్పులాంటి నిజం. సైమల్టేనియస్ గా ఒక షెడ్యూల్ గ్యాప్ అంతే. రెండు కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అందులో కనిపించాయి. దాన్ని ఎలా మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు? ఇప్పుడు ఆలోచిస్తే నాకు గుర్తు రావట్లేదు. చేసేవాళ్ళం. ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అలా వచ్చేసేవాళ్ళం. శంకరాభరణంకి వస్తే అటు వెళ్తే రాఘవేంద్ర గారి స్టైల్లో ఆయన చెప్పినట్టు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అట్లా అది కాంట్రాస్ట్గా చేసేసాము. నిజంగా మీరంటే ఇప్పుడు నాకు కూడా ఆలోచన వస్తుంది. నిజమే కదా, ఎలా చేసాము. ఈ రెండు సినిమాలతో పాటుగా మీరు బాలకృష్ణ గారి సినిమాలో కూడా చేశారు. అవును, రౌడీ రాముడు కొంటి కృష్ణను థర్డ్ మూవీ నాది. అది ఎన్టీఆర్ గారితో రామారావు గారితో కాంబినేషన్లు ఉండేవి. అయ్యో అది ఏ జన్మలో పుణ్యం చేసుకుందాం అనుకునే వాళ్ళం. ఎందుకంటే రామారావు గారు అంటే మాకు ఒక రాముడు, కృష్ణుడు, దేవుడు. అలాంటి దేవుడిని ఎదురుగా చూడటం అంటేనే గొప్ప. ఆయనతో కలిసి వచ్చేయటం అంటే బాబాయ్. బాలకృష్ణ గారు ఆయన చాలా జోవెల్గా ఉండేవారు. ఈవెన్ ఇప్పుడు కూడా అలాగే ఉంటారు అనుకోండి. ఇంకా అక్కడంతా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయనది నా వయసు కొంచెం అటు ఇటుగా ఉండేది. ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. చాలా సరదాగా ఉండేవాడు. ఇంకా దాంతో స్టూడెంట్ క్యారెక్టర్స్ ఇద్దరం జాలీగా చేసేసాం. ఇప్పుడు మీరు 3 సినిమాలకి చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ టైం శంకరాభరణం అప్పుడు అన్ని ప్రివ్యూస్ చేశారు. అప్పుడు రామారావు గారిని చూశారు. అది గుర్తు చేసుకున్నారు? రామారావు గారిని అంతకు ముందే నేను చూశాను. ఎందుకంటే ఈ సినిమా ఆయనది ఒప్పుకున్నప్పుడు రామారావు గారిని చూసాము. ఆయన మా సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నేను వెళ్ళి ఆయన కలిసాను నెక్స్ట్ డే. కలిస్తే ఆయన అన్నారు, నిన్నే సినిమా చూశానమ్మా, చాలా బాగా చేసావమ్మా అన్నారు. ఇంతకంటే గొప్ప అవార్డు నాకేముంది అనుకున్నాను. కాకపోతే మళ్ళీ వాళ్ళ సినిమాలోనే చేస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారా? మిమ్మల్ని అక్కడ చూసాను మీరు చెప్పారా? నేను ఆయనతో మాట్లాడలేదు. ఏదో 2-3 మాటలు మాట్లాడితే మాకు నోట్ల నుంచి మాటే రాదు రామారావు గారు చూస్తే. ఆయన తెలుసు కదా. ఆయన వెళ్ళి ఆయన పలకరించినప్పుడు ఆయన మాట చెప్పారు కదా. ఆ ఒక్క మాటకే నాకు వచ్చేసి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చేసింది అప్పుడే. ఓకే. ఆ తర్వాత మురళీమోహన్ గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ వెరీ రీసెంట్గా ఎప్పుడు కలిశారు? ఈ మధ్య కలిశాను. మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము. తర్వాత మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు. బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్ళికి పిలవటానికి వెళ్ళినప్పుడు కలిశాను. చాలా రోజులు
అందరినీ కలుస్తాం. ఎందుకు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము. నేను మురళీమోహన్ గారితో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు పాతయి. నా సెకండ్ మూవీ హీరో కదా ఆయన. ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు, సెకండ్ మూవీ మురళీమోహన్ గారు, థర్డ్ మూవీ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే బాలకృష్ణ గారు. సో హీరోయిన్ గా చేసినవి కొంచెం తక్కువే, ఎన్ని భాషలు చేసినప్పటికి కూడా మీరు. అంటే నేను తెలుగులో తక్కువ కానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్గానే చేశాను. మలయాళంలో, కన్నడలో 5-6 మూవీస్ చేశాను. అన్నీ నేను హీరోయిన్గానే చేసినాయి. తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్లు వచ్చేసరికి ఓకే నువ్వు చెయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఊరికి మనగాడులో రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ క్యారెక్టర్ బాగుంటుంది అమ్మాయి నువ్వు చెయ్యి, అది చంద్రమోహన్ పక్కన బాగుంటుంది నువ్వు చెయ్యి అనేసరికి సరే డైరెక్టర్ గారి మాట కాదనలేక నేను చేయాల్సి వచ్చింది. దాంట్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో. చంద్రమోహన్ గారి పేరు మంచి హిట్స్ ఉన్నాయి మాకు. చంద్రమోహన్ గారితో కూడా హీరోయిన్ కూడా చాలా సినిమాలు చేశాను. శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. అవును కదా. అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు, సోమయాజులు గారు, ఈవెన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరూ లేరు కదా. అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ 40+, 50+లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 60+ కూడా ఉన్నారు. ఉండొచ్చు, మాకు అంత వయసు ఇప్పుడు పెద్దగా తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండొచ్చు. ఇప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, మీరు అన్నట్టు కెమెరామెన్ బాలుమహేంద్ర గారు ఎవరు లేరు. కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఎవరి అదే కావాలి. మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పోళ్ళు. అది కావాలి కదండి. మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతారు, మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది వాళ్ళ గొప్పతనమే కదా. మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా. శంకరాభరణం ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అది మాత్రం నిజం. మొన్న ఎవరో చూశారు నాతో పాటు, మొన్న జస్ట్ ఐ థింక్ 1 వీక్ బ్యాక్ చూసినప్పుడు మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా? నేను సిగ్గుపడతలేదు, న్యాచురల్గానే ఉంటుంది మాకు. ఏదైనా గుర్తుందో డైలాగ్ అప్పుడుది? నేను మొన్ననే సినిమా చూస్తుంటాను, ఇక్కడ నాకు సినిమాలో చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. అవును, చాలా తక్కువ ఉన్నాయి. ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం 25th శంకరాభరణం 25th ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేశారు. చేసిన తర్వాత నేను వెళ్ళాను, మంజు భార్గవి గారు వచ్చారు, నేను వెళ్ళాను, అంత అయిపోయింది. ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు. ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు, అది నా మనసులో పడిపోయింది. మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు. ఆయన చెప్పిన దాకా నేను రియలైజ్ అవ్వలేదు. అంటే అసలు హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము, కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి, అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు. మరచంపించినప్పుడు కదా అన్నప్పుడు నాకు అవునా ఓకే ఆ థ్యాంక్స్ అన్నమాట ఉంది కదా. ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన, అంటే అందరు అడిగి ఉంటారు ప్రశ్నలు, మీరు ఎందుకని వాళ్ళిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడుకోరు, ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన వచ్చింది ఈ థ్యాంక్స్ అన్నమాట కూడా అనకుండా ఉంటే అది ఒక రికార్డుగా ఉండేది కదా. ఒక పేరు మధ్యలో అసలు ఒక ఈవెన్ మంజు భార్గవి గారికి కూడా చాలా అందరికి తక్కువ డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అంత మ్యూజిక్ తోనో. తర్వాత ఈయన సోమయాజు గారు కొంచెం మాట్లాడతారు, ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో మా అందరికంటే. మా అన్ని తక్కువ. ఏం చేస్తున్నావమ్మా, అవునా, అలాగా ఇలాగే ఉంటాయి మా మాటలు. దాంట్లో అంతకు మించి పెద్దగా ఏమీ లేదు, చాలా మాటలతోటి ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోనే మా క్యారెక్టర్ని ఇది చేస్తారు ఆయన. మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా, డాన్స్ వచ్చా, ఇలాంటివి కూడా? డాన్స్ వచ్చు, అదే అని తెలుసు నాకు. భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. డాన్స్ వచ్చు, కాకపోతే మీకు మాత్రం తంబుర చేతికి ఇచ్చారు ఓన్లీ. అది మాత్రం నిజమే. నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే ఆ తర్వాత ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు. పాట నాకు రాదు, ఎంత బాగా పాడారు ఆ పాట అంటారు. నేను పాడలేదు ఆ పాట, జానకి గారు పాడారు అని. అది ఎందుకు వాళ్ళకి అందాగా అనిపించింది అంటే దానికి కారణం ఉంది. విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం, మా చేత పాట పాడించినప్పుడు తంబురు ఇచ్చి పాట పాడించినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతోపాటు మమ్మల్ని పాడమనేవారు, ఇప్పుడు నన్ను పాడమనేవారు. రిహార్సల్స్ లాగా చేయించేవాళ్ళు. అంటే పాడటం అంటే ఊరికే లిప్ మూమెంట్ ఇవ్వటం కదా, గట్టిగా పాడాలి. అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి.
ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పడేశానని ఫీల్ అయిపోయాను. మ్మ్. అంటే అంత లోపల నుంచి వచ్చేది ఆ పాట. ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్మా కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు. ఒక కృతకంగా కాకుండా. అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడ్డ ఫీలింగ్ వస్తుందమ్మా, అందుకోసం నువ్వు గట్టిగా పాడు, నీ వాయిస్ అలా ఉందన్నది అక్కర్లేదు, ఎవరికి జనాలు వినపోయేది లేదు. కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలంతా కదిలి న్యాచురల్గా ఉంటుంది అనేవారు. అలా పాడటం వల్ల అందరూ వచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయారు. మోసపోయి ఎక్కడికి వెళ్ళినా పాట పాడమనేవాళ్ళు. ఈ మాట అందరితో చెప్పుకొని బతిలాడుకునే సరే నా పని అయిపోయేది. నేను మాట పాడలేదండి, జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని. సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా? మంజు భార్గవి గారికి ఏమో అన్ని డాన్స్లే ఉన్నాయి, మీరేమో నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా శారద గురించి, చాలు. ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్, ఆవిడకి తులసి అని ఆవిడ గురించి మాట్లాడతారు. దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి, దేనికైనా ఒక ఇది ఉండాలి. నాకు హ్యాపీ, నా క్యారెక్టర్ నాకు హ్యాపీ. అంతేగా నాకు డాన్స్ లేదు ఇంకోటి లేదు అన్నది నాకు ఏ రోజు అనిపించలేదు ఇంతవరకు. మీరు అన్నట్టు ఆ థ్యాంక్స్ అని మాట్లాడేదన్నా కూడా అది కూడా బాగుండేది అని, మరి నాకు డైలాగే లేదు. మాకు తగ్గట్టు క్యారెక్టర్ మాకున్నాయి అంతే. ఇప్పుడు మంజు భార్గవి గారు మంచి డాన్స్, ఆవిడ తగ్గ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చారు, నా వయసుకు తగ్గ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇంకేముంది డిఫరెన్స్? కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సినిమాలో డైలాగ్సే తక్కువ, సినిమాలోనే టోటల్గా మీకు డైలాగ్స్ తక్కువ. అవును. మీరు వస్తున్నారు అంటే 2 రోజుల క్రితం మళ్ళీ చూసాను, మళ్ళీ చూడాలనిపించే మూవీ. అసలు నిజంగా బోర్ కొట్టదండి సినిమా. శంకరాభరణం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, ఏ రకంగా బోర్ కొట్టదు. ఏంటి అది ఫార్వర్డ్ చేద్దామని అనిపించదు మీకు. ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది, కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తే. కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము, ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది దాని. కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలు పెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ సినిమాని. మొన్న నేను చెప్పాను కదా, తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం, పెట్టి ఆ సమాజాల గమన అవన్నీ సాంగ్ చూస్తూ ఉన్నారు, బ్రోచ్ ఎవరెవరా అవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతున్నారు, ఏంటి మీరు సిగ్గుపడుతుంటారు, ఇంత బాగా సిగ్గుపడ్డారు, ఇంత అందంగా సిగ్గుపడ్డారు. శంకరాభరణం తర్వాత మీరు తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ శంకరాభరణం సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఇంక ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా? అంటే శంకరాభరణం ఇంకా శంకరాభరణమే. ఇప్పుడు ఏదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే, మీకు 10 మంది పిల్లల తర్వాత పుట్టినా మొదటి బిడ్డే, అది దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేము. కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్కి ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది. ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్తో పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అదొక ఆనందం ఉంటుంది. తృప్తి అన్నదానికేమో నాకు తెలియలేదు ఆ మాటకి నేనేం చెప్పాలో అని, కానీ ఈ విషయం మాత్రం అది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది, శంకరాభరణం రాజ్యలక్ష్మి అని, ఏ భాషకి వెళ్ళినా. అవును. రాజ్యలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ? నేను ఎందుకు కనిపించట్లేదు, నేను ఎక్కడికి పోయాను, నేను బాగానే ఉన్నాను. నన్ను తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను. నేను అప్పుడప్పుడు పిలుస్తున్నారు, వచ్చేసేస్తున్నాను. పిలవకపోతే ఇంకా నేనేం చేయగలుగుతాను. నేను ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు. నేను తెలుగు ఇండస్ట్రీకి దగ్గరలో హైదరాబాద్లోనే ఉన్నాను. పిలిస్తే వస్తాను. చెన్నై వచ్చి ఇంటర్వ్యూ అడిగారు కదా, ఇచ్చాను కదా నేను. మరి కాదు, ఇప్పుడు రాజలక్ష్మి గారు అనగానే హస్బెండ్ పిల్లలు సింగపూర్లో ఉన్నారు, కొన్ని సీరియల్స్ తమిళ్లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉన్నారా లేదా, ఉన్నారా హైదరాబాద్లో అనే ఒక క్వశ్చన్ నేను ఇంతకుముందే ఆఫీస్లో చెప్పాను. రాజలక్ష్మి గారు వస్తున్నారు అని అంటే రాజలక్ష్మి గారు హైదరాబాద్లో ఉన్నారా, హైదరాబాద్కి వచ్చారా, ఈ క్వశ్చన్ వేశారు. హైదరాబాద్లో ఉన్నానండి నేను, లేకేం కాదు. అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తుంటాను. సింగపూర్లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను. అంతేగాని షూటింగ్లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయటం మానేయమని అడగలేదు నన్ను. నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మంచిదే కదా, ఒక ఆర్టిస్ట్గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు, ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్ని ఖాళీగా కూర్చోబెట్టారు, ఆవిడకి ఏమైంది హ్యాపీగా వర్క్ చేస్తుందని. నాకు కూడా వర్క్ చేయటం వల్ల ఏమిటంటే ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పుడు ఏమైంది, అయిపోయింది వయసు అని ఒక మొల కూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను, నలుగురితో వర్క్ చేస్తున్నాను, 4 విషయాలు తెలుసుకుంటున్నాను, మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను. నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది. అందుకోసం ప్రస్తుతానికి ఏమీ నేను ఆపేయలేదు, వర్క్ చేస్తూనే ఉన్నాను. మొన్న కూడా రవిబాబు గారి సినిమా వచ్చి చేశాను, రవిబాబు గారి సినిమా చేశాను. అంటున్నారు అందరూ నేను ఏదో దూరంగా ఉంది తెలుగు ఇండస్ట్రీకి, అలాగే లేదు. నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వర్క్ చేస్తాను.
కాకపోతే మదర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్ చేసేవాళ్ళు చాలా మంది వచ్చిన తర్వాత మీరు కొంచెం దూరమయ్యారా? లేకుంటే మీకు సినిమాలు దూరమయ్యాయనిపించిందా? నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇండియా నుంచి వెళ్ళిపోయానండి. హ్మ్. మెయిన్ ఒక 15 ఇయర్స్ నేను దూరంగానే ఉన్నాను ఇండస్ట్రీకి. ఆ తర్వాత చాలా డెవలప్‌మెంట్ న్యాచురల్‌గా ఉంటాయి. ఏమంటే ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏమీ ఇది అవ్వదు కదా! తర్వాత చాలామంది వచ్చారు, చేశారు. తర్వాత నేను రీఎంట్రీలో వచ్చిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా నేను చెయ్యను ఈ సినిమా అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఆనందంగానే చేస్తాను. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని అంతే. ఏ క్యారెక్టర్ ఇది చేయను, అది చేయను అని. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. కాకపోతే అందరూ అడిగే మాట ఇదే. మీరెందుకు తెలుగులో చేయరు? చేయకూడదని నేనేమన్నా పెట్టుకున్నానా? నాకిష్టం నా మాతృభాష. హ్మ్. నేను తెలుగు బానే మాట్లాడుతున్నాను కదా! అవును. చాలా బాగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాను. మరి అలాంటప్పుడు నేను తెలుగుదాన్నండి. తెలుగు ఇండస్ట్రీకి నేను ఎందుకు దూరంగా ఉండాలండి? నేను ఈరోజు ఇలా ఉన్నాను. ఇదే పేరు గాని, ప్రతిష్టలు గాని వేరే భాష వాళ్ళు నన్ను ఆదరించారంటే దానికి కారణం ఎవరు? తెలుగు ఇండస్ట్రీనే కదా! మన తెలుగు వాళ్ళే కదా! ఈరోజు బయటికెళ్తే కూడా మొన్న కూడా ఎవరో అంటున్నారు. ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అన్నాడు. హ్మ్. ఆయన వచ్చి శంకరాభరణం చూసిన కొత్తల్లో ప్రివ్యూ చూసారంట చెన్నైలో. చూసి ఆయన వాళ్ళ ఫాదరు చాలా పెద్దాయన ఆయన. ఆయన విశ్వనాథ్ గారితో ఒక మాట అన్నాడని ఆయన చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఎవరయ్యా రాజ్యలక్ష్మి? నేను ఎలాగో కూతుర్ని కనలేను. చక్కగా నాకు ఈ అమ్మాయి కోడలికి వచ్చుంటే బాగుండేది. కానీ నా కొడుకు పెళ్ళైపోయింది అన్నాడంట. ఆయన చెప్పి నవ్వుతున్నాడు. నేను అన్నాను, సార్ మీరే కదా సార్ ఇలాంటి అవకాశాలు నన్ను చాలామంది అన్నారు. ఈవెన్ మా స్కూల్ మాస్టరే ఒకళ్ళు అన్నారు. మేము ఇప్పుడు ఎలాగో కూతుర్ని కనలేము. చక్కగా నీలాంటి కోడల్ని తెచ్చేసుకుంటే బాగుంటుంది అమ్మాయి అని. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అలాంటి అనేవాళ్ళు కూడా. హ్మ్. అలాగా నేను ఒక తెలుగుదాన్ని అయ్యుండి మీరు చక్కగా తెలుగు మాట్లాడతారు. తెలుగుదనం మీలో ఉంది. మీరెందుకు తెలుగు సినిమాలు చెయ్యరు? అని అనేవాళ్ళు బోలెడుమంది ఉన్నారు బయటికెళ్తే. నేను చెయ్యకపోవడానికి ఏమీ లేదమ్మా. పిలిచిస్తే తప్పకుండా చేస్తాను. నాకు చాలా ఆనందం. ఎవరికైనా ఏ మాతృభాషలో చేయాలని ఎందుకుండదండి? ఎవరికైనా ఉంటుంది ఆనందం. హ్మ్. ఇవ్వండి. మీరు తెలుగులో ఛాన్సెస్ ఇవ్వండి. నేను తప్పకుండా చేస్తాను. సో, ఇప్పుడు ఉన్నటువంటి మదర్ క్యారెక్టర్‌ల కోసం బోలెడంత కాంపిటీషన్ ఉందా? అందుకే రాజ్యలక్ష్మి గారు కనిపించట్లేదా? లేకుంటే ఇప్పుడున్నటువంటి మోడ్రన్ మదర్స్‌కి మీరు సూట్ అవ్వరని అనుకుంటున్నారా? నేనెప్పుడు ఏది అనుకోలేదు. ఆ! వీళ్ళు అనుకుంటున్నారు ఇటువైపు నుంచి. మరి ఏమో వాళ్ళు అనుకుంటే అనుకున్నారేమో నాకైతే తెలీదు. ఎందుకంటే ఎవరు నన్ను పిలిచి నాకేం చెప్పలేదు కదా! నువ్వు సూట్ అవ్వవు అని. నాకు తగ్గ క్యారెక్టర్ వస్తే పిలిచేవాళ్ళు ఉన్నారు, పిలుస్తున్నారు, చేస్తున్నాను. అంతేగాని నేను దీనికి సూట్ అవ్వను అన్నదే నాకేమీ లేదు. సో, మోడ్రన్ మదర్‌గా రాజ్యలక్ష్మి గారు ఓకే కదా? ఏమో మరి వాళ్ళు కావాలి క్యారెక్టర్ అనుకుంటే చేస్తాను. ఏమైంది? చేయకూడదనేది ఏమీ లేదు కదా! నేను ఆర్టిస్ట్‌నండి. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. హ్మ్. అది నాకు సూట్ అవుతుందా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అందరూ అంటారు కామెడీ చేయరా నాకు సీరియస్ నేను చాలా బాగా కామెడీ చేస్తాను. అది నేను ఒక చేసి నాకు అవార్డు కూడా తెచ్చుకున్నాను. సింగపూర్‌లో ఒక ప్రాజెక్ట్ చేశాను. 20 ఎపిసోడ్స్ ఫుల్ లెంగ్త్ కామెడీ. దాంట్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది నాకు. సింగపూర్‌లో నేను వచ్చేసా. హ్మ్. నేను ఎప్పుడు మొహానికి మేకప్ తమిళ్ వేసుకోకుండా తమిళా? తమిళ్. మేకప్ లేకుండా నేను ఎప్పుడు లేదు. ఇప్పుడు వేసుకుంటూనే ఉన్నాను మేకప్. హ్మ్. ఇన్ని సంవత్సరాల నుంచి. మేబీ పిల్లలు పుట్టినప్పుడు కొంచెం గ్యాప్ రావస్తే వచ్చింది కానీ, ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. హ్యాపీగా ఎవరు వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయారు. నేను హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. నాకు నిజంగా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. యాక్ట్ చేయాలని మహా కోరిక. కాకపోతే ఏంటి అంటే అవకాశాలు రావాలి. హ్మ్. మనం వెతుక్కుంటే వెళ్ళలేం కదండీ! ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. నాకు సినిమాలు ఇవ్వండి. లేదంటే నేను మీ సినిమా చేస్తానండి అని నేను అడగలేను. అవును. నా వల్ల కాదు. ఎందుకంటే గొప్ప కోసం మాట్లాడట్లేదు. కొంతమంది కొన్ని చేత కాదంటారే. ఆ చేతకాపోతుల్లో ఇదొకటి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా నేను విశ్వనాథ్ గారిని కలిసాను. ఆ తర్వాత రాఘవేంద్ర గారు పిలిపించారు కలిసాను. ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే అద్భుతమైన సినిమా నేను చేశాను. ఆ సినిమాతోటే మాకొచ్చేసి నన్ను ఈ సినిమాకి పిలిచారు. మలయాళం సినిమాకి యాక్ట్ చేయటం, ఒక తమిళ్ గాని, కన్నడ చేశాను తప్పితే, ఏ రోజు ఏ ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు వేషం కావాలని అడిగారు. హ్మ్. అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అది. అలాంటిది ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎవరినైనా అడగను. వెళ్ళి నేను కలిసి హైదరాబాద్‌లోనే ఉన్నానండి. నాకు వేషం ఇవ్వండి అని. అవకాశం ఉంటే ఇవ్వండి. ఏమో పోతున్నాయి రోజులు బాగానే పోతున్నాయి. అవును. వాళ్ళు ఇస్తారు. తప్పకుండా ఇస్తారు. మీరన్నట్టు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఇవ్వచ్చు. దానిదే ఉంది. ఓహో! రాజేష్ ఇక్కడే ఉంటుందా? ఓకే. మన అమ్మాయి ఇక్కడే ఉంది కదా! అని. అవును కదా! ఎక్కువ మాత్రం తమిళ్ సీరియళ్ళలోనే కనిపిస్తున్నారు మీరు. ఎక్కువేం లేదండి. ఒకటే చేసేదాన్ని. హ్మ్. అక్కడ కూడా ఎక్కువేం చెయ్యను. కాకపోతే అది చాలా 6 ఏళ్ళు, 7 ఏళ్ళు కొనసాగిందా? నాకు 6 ఏళ్ళు పోయింది. అది అసలు మెయిన్ క్యారెక్టర్ అది. ఇంకా 6 ఇయర్స్. హ్మ్.
అంతా ఇదైపోయింది, బాగా ఫేమస్ అయిపోయింది. ఆ సీరియల్కి ఆ సమయంలో మీ పెళ్ళికి కానీ మీ అబ్బాయి పెళ్ళికి కానీ చాలా 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 కష్టంగా వెళ్ళాల్సి వచ్చిందంటే అవును. మీరు అది మాత్రం నా పెళ్ళికైతే అసలు ఒక్కరోజే గ్యాప్. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు వచ్చేసాను నేను 24th నైట్. ఎందుకంటే ఫినిష్ చేయాలి, నేను ఆ తర్వాత వెళ్ళిపోతున్నానని ఆ నైట్ 3 గంటల వరకు వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఆ ఒక్కరోజు ఆ నిద్ర కూడా పోలేదు, అక్కడ అలా ముడిసిపోతూనే చేసి నెక్స్ట్ 26th నా మ్యారేజ్ అయింది. మా అబ్బాయి పెళ్ళి అప్పుడు అయితే బతిలాడుకున్నాను, బాబు ఈ షెడ్యూల్ నన్ను వదిలేసేయండి, నన్ను వదిలేసేయండి, మా అబ్బాయి పెళ్ళి ఉంది, అన్నీ నేనే చూసుకోవాలి పనులు అంటే. సరే మేడం ఈ షెడ్యూల్ ఒక 3 days వచ్చేయండి అన్నారు. ఏంటో అనుకున్నా, తీస్తే కాశీకి వెళ్తున్నారు అన్నారు. ఏంటి అన్న, మీరు కాశీకి వెళ్తున్నారు, సీన్లో అలా కాశీకి పంపిస్తున్నాం అన్నారు. ఓకే పాప వాడు ఏం చేస్తారు, నేను నా హస్బెండ్కి చేసి ఆయన్ని మీరు వస్తున్నారా కాశీకి అన్న జోక్గా, అంటే షార్ట్ డైలాగ్ కాదు జనరల్గా. ఆయన వద్దమ్మా మీరు మాత్రం కాశీకి వెళ్ళండి, నేను నా రోజు వచ్చాను. ఎందుకంటే ఆయన కాశీకి వెళ్ళంటే ఆయన కూడా డేట్స్ ఉండవు, నాకంటే అవసరం అని చెప్పి తీసుకొచ్చారు. ఆయన ఒకటే గొడవ, మేము లేదు పర్వాలేదు సార్ రండి రండి నాతో పాటు కాశీకి రండి అని అలా నన్ను కాశీకి పంపించారు. ఓకే, కాశీకి పంపించి ఆ షెడ్యూల్ నన్ను అవాయిడ్ చేస్తారు వాళ్ళు. అట్లాగా పెళ్లి నుంచి వచ్చిన తర్వాత మీరు కాశీ నుంచి కాశీ నుంచి వచ్చినట్టు ఆ కాషాయ వస్త్రాలు గిష్టాలు అంతా వేసి ఒక కామెడీ ఫన్నీగా చేశారు నా ఎంట్రీని. అంటే ఒక చేంజ్ ఉండాలి కదా, కాశీకి పంపించేస్తే అలాగే వచ్చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుందని ఆ రావటంతో కాషాయ వస్త్రాలు వేసుకొని అట్లాగా ఒక చేంజ్ కోసం కాశీ విశేషాలన్నీ కూడా చెప్పుకుంటూ కొద్ది రోజుల పాటు అలాగానే ఇచ్చారు. సో ఇప్పుడు మీ పెళ్లి టైంలోనే ఒకే ఒక్క రోజు, అది గ్యాప్ అని కూడా అనలేము, కనీసం మన పెళ్లికి ఏర్పాట్లు అనేవి ఉంటాయి, షాపింగ్లు అనేవి ఉంటాయి. ఏమోనండి నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళికే నేను ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను, నా పెళ్ళికి నేను ఒక రోజు గ్యాప్ తీసుకున్నాను. ఎప్పుడు షాపింగ్ చేశానా ఏం చేశానా ఏమో నాకు తెలియదు, అస్సలు గుర్తురాట్లేదు కూడా ఆలోచిస్తే. ఏం చేస్తుంటానో ఎలా చేశాను అబ్బా షాపింగ్ అనిపిస్తుంది. అంటే ఇంత లేదులేండి, ఇంత ఇప్పుడున్నంత పిచ్చి మా అబ్బాయి పెళ్ళి అప్పుడు ఉన్నంత పిచ్చి ఆ రోజుల్లో మాకు లేదు. కాకపోతే సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఉంటుంది కదా. ఏమో నాకు తక్కువే. నా పెళ్ళికి ఎవరో రిసెప్షన్ ఫోటోలు చూసుకుని ఎంత సింపుల్గా ఉన్నారేంటి అన్నారు. నేను ఇలాగే ఉన్నాను. నా పెళ్ళి కూడా గుళ్ళోనే అయ్యింది. అప్పుడు మామూలుగా ఎంత సింపుల్ అంటే మామూలు ఒక ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని, ఆ బాసికం కట్టుకొని, ఆ కళ్యాణ బొట్టు పెట్టుకొని, మేకప్ ఉండదు ఏమి ఉండదు, ఉడికి కళ్ళ కాటుక బొట్టు అంతే. నా ఫోటో చూస్తే నేను చెప్తాను, గోరింటాకు కాళ్ళకి గోరింటాకు పారాయణ నాకు చచ్చంత ఇష్టం. ఆ మెహందీ అంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టించుకొని అది మాత్రం పెట్టించుకున్నాను. మిగతా అంతా మామూలుగా ఇప్పుడు అంటే ఆ రోజుల్లో మామూలుగా ఈ మేకప్లు గిప్పలు ఉండే కదా ఎట్లాగో అలాగే ఉండేదండి. నాకు అలాగే ఉంటే ఇష్టం. ఎందుకంటే రోజు మేకప్ వేసుకునే వాళ్ళకి ఒక రోజు మేకప్ వేసుకోకపోతే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక మేము చేసినప్పుడు నేను 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో చేసి నాకు నెలకి కాదు సంవత్సరానికి 10 రోజులు ఖాళీ ఉండేదో లేదో కూడా తెలియదు. అంత బిజీగా వర్క్ చేసాం. ఆ వర్క్ చేసినప్పుడు ప్రతిరోజు మేకప్ చేసుకున్నా. మా పెళ్ళికన్నా నేను మేకప్ చేసుకోను. నా పెళ్ళికన్నా నేను హాయిగా నాలాగా నేను ఉండాలి చక్కగా. అదే ఎలాగో ఒక యావరేజ్ కలర్లో ఉండేవాళ్ళం కదా, అలాగే ఉన్నాము. స్క్రీన్లో ఎలాగో మా ఫోటోలు బాగా వస్తాయి, చక్కగా ఉన్నాయి. చూసుకుంటే ఆహా ఎంత న్యాచురల్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎవరినైనా అడగండి, నా కోడలైనా సరే చక్కగా మేకప్ చేసుకున్నామ్మా, లిప్స్టిక్ వేసుకున్నామమ్మా అంటుంది. సో ఇప్పుడు అప్పుడు షాపింగ్లు ఇవన్నీ ఎలాగో చేస్తుంటాను, ఎప్పుడు చేస్తుంటాను నాకే తెలియదు. అప్పుడే ఎక్కడ కుదిరితే ఒక 2 hours వెళ్ళిపోయి 4 చీరలు కొనుక్కొని వచ్చేస్తుంటానే ఉన్నా. అది కూడా తెలియదు, గుర్తులేదు అసలు. నాకు ఒకటే గుర్తుంది ఏంటి అంటే, నన్ను వచ్చేసి నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే బ్యూటీ పార్లర్ ఆవిడంది, మీ పెళ్ళికి నేనే మేకప్ అది అంతా. నాకేం వద్దు, నా పెళ్ళికి నేనే మేకప్ చేసుకుని నాకు మెహందీ మాత్రం పెట్టండి గోరింటాకు అన్న. ఆవిడ సరే అంది. ఆ 25th రోజు వెళ్ళాను నేను, నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాను బ్యూటీ పార్లర్. వెళ్తే ఇలా చేతులు చాపండి గోరింటాకు పెడతా అన్నారు. చాపాను, నిద్రపోతూ ఉండేదాన్ని. ఇలా కళ్ళు మూతపడు, మేడం మేడం మళ్ళీ ఇలా అంటే రాత్రి అంతా షూటింగ్, రోజు రెగ్యులర్ షూటింగ్ చేసి అదొకటే నాకు గుర్తుంది. కళ్ళు మూతలు పడ్డమే కాదు, ఇలా చేతులు కూడా మూతలు పడిపోతుంటాయి. కళ్ళు మూసుకుంటే అట్టమైన మన తెలికిలో వెళ్ళిపోతాయి. మెహందీ అంతా పోతూ ఉంటుంది. మళ్ళీ సరే అలా కళ్ళు బలవంతం కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నదాన్ని నాకు అదొకటే గుర్తుంది. అంతేగాని ఎక్కడ షాపింగ్ చేశాను ఏం చేశాను ఇప్పుడు గుర్తు కూడా లేదు నాకు. సంవత్సరాలు అయిపోయింది కదండి, ఇంకేం గుర్తు పెట్టుకుంటాం. అవును, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. పెళ్ళికి ఇన్ని మీకు వింత ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఉన్నాయి. ఆల్రెడీ
మీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు అమ్మ ప్రోత్సాహం ఉంది, అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. మరి హస్బెండ్ ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పటికి కూడా మిమ్మల్ని సినిమాలో కంటిన్యూ అంటే చేయమంటున్నారు? నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆ కండిషన్ ఏం పెట్టలేదు నన్ను పెళ్లి చేసుకుంటే యాక్ట్ చేయకూడదని. బట్ కాకపోతే నేను ఇండియాలో లేను. అందుకోసం నేను సింగపూర్ వెళ్ళిపోయాను మ్యారేజ్ అయిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత తమిళ ప్రాజెక్టులు వస్తే చేశా. మా వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే అందరికీ ఆ టాలెంట్ ఉండదు, నీకు అవకాశం ఉంది కదా, నువ్వేమీ ఎత్తుకోవట్లేదు కదా, వచ్చింది చేసుకో అని చెప్పారు. అందుకోసం చేస్తాను. ఇప్పుడు రీఎంట్రీలో కూడా అలాగే వచ్చింది. సింగపూర్ అంటే మన వాళ్ళేనా? తెలుగు తమిళ ఏంటి? తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. తెలుగు హస్బెండ్ తెలుగు తమిళ? తమిళేను. ఆయన సింగపూరియన్ అని చెప్పను, సింగపూరియనే. కాకపోతే ఆయన ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇండియానే. ఆయన ఎక్కువ చదివిందంతా హైదరాబాద్. మా ఆయన నాకంటే తెలుగు బాగా మాట్లాడతారు. కాకపోతే సింగపూర్లో సెటిల్ అయ్యారు. సింగపూర్లో ఆయన జాబ్ చేస్తే చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ఎలా పరిచయం? అంటే పెళ్లి చూపులు గట్రాలు అయ్యాయా? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అసలు? అంటే నన్ను చూసారు ఇండియాలో, తర్వాత ఆయన ప్రపోజ్ చేస్తారు, వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడారు, మా అమ్మ వాళ్ళు మాట్లాడారు. అందుకోసం మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇష్టపడే పెద్దవాళ్ళు చేశారు. అందరి ఆశీర్వాదంతో చేసుకున్నాం పెళ్లి. అంతేగాని ఎలా పారిపోయి చేసుకోవాలి? సినిమాల్లో లాగా అలాంటి ట్విస్ట్లు ఏమి లేవు నాకు. చాలా మామూలుగా అడిగారు, నేను మా పెద్దవాళ్ళని అడగండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించారు మా అమ్మ వాళ్ళతో. మా అమ్మాయికి ఇష్టం అయితే మాకు అభ్యంతరం లేదని మా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నారు, సెటిల్ చేసేసి అంతే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇక్కడ ఉండే ఒక గ్లామరస్ గా కనిపించే వీళ్ళెవరు మీరు చూడలేదా? వీళ్ళెవరు? అదంతా ఏమి లేదు. నాకు వచ్చింది అప్పుడు నా కళ్యాణ గీత అలా ఉంది, అలా వెళ్ళి చేసుకున్నాను. అంతేగాని గ్లామరస్ అది ఇదంతా అలా ఏం లేదు. ఏమో అవకాశం ఉంటే చేసుకునేదాన్ని అన్న. ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు, అందుకోసం నాకు ప్రపోజ్ చేస్తే ఆలోచించేదాన్ని. ఎవరైతే ప్రపోజ్ చేశారో ఇమ్మీడియట్ గా ఓకే చెప్పేశారు? ఇమ్మీడియట్ గా చెప్పలేదు. అప్పుడు కూడా నేను మా పేరెంట్స్ అడగమనే చెప్పాను. చాలా బుద్ధిమంతురాల్లాగా. అలాగే మేము అంత బుద్ధిమంతులేనండి. 80s కిడ్స్ మేము. అందరూ అంటారు మీరంతా 1980 కిడ్స్, మీరు బ్రహ్మాండమైన గోల్డెన్ పీరియడ్ లో ఉండొచ్చారు. ఇప్పుడు కంటే అది అంతా చాలా మంది చెప్పే మాటలు అవి. మీరున్నదంతా స్వర్ణయుగం అంట. మాది 80s. అప్పుడు సినిమాలు, అప్పుడు డైరెక్టర్స్, అప్పుడు ఆడియన్స్ అంతా స్వర్ణయుగంలో ఉండొచ్చారు, మీకేంటి అసలు అంటారు. నిజమే అది మాత్రం. ఎన్నెన్ని సినిమాలండి, ఎన్నెన్ని భాషలు, ఎన్నెన్ని సినిమాలు చేసేవాళ్ళు. అసలు ఒక రోజు ఖాళీగా ఉండేది కాదు. అలానే మాకు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఒకే రోజు 3 షూటింగ్ చేసేవాళ్ళం. 3 లాంగ్వేజ్లు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు సినిమా చేస్తే మధ్యాహ్నం నుంచి 6 o'clock కాల్ షీట్ వచ్చి తమిళ్ చేస్తే అక్కడి నుంచి నైట్ మలయాళం సినిమా చేసేవాళ్ళు. 3 చెన్నైలోనే షూటింగ్లు. అప్పుడు చెన్నైలో ఎక్కువ మలయాళం సినిమాలు కూడా చేసేవాళ్ళు. దాంతో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు. ఒక సాంగ్ ఒక నైట్ చేసేవాళ్ళం. ఫుల్ సెట్లో ఒక సాంగ్ అయిపోయేది ఒక నైట్లోనే. మమ్మూటి గారు నేను చేసిన ఒక సాంగ్ నాకు ఇప్పటికే గుర్తు బాగా. అలాంటివన్నీ అలా హార్డ్ వర్క్ చేసిన రోజు కూడా ఏమీ అనిపించేది కాదు, జాలీగా చేసేవాళ్ళం. ఇప్పుడు 1980s 90sలో సినిమాలు అంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా, అక్కడ ఎందుకు రాజలక్ష్మి గారు కనిపించరు? నన్ను ఎవరు పిలవలేదు ఇప్పటిదాకా. ఆ రీయూనియన్కి నన్ను ఎవరు పిలవలేదు, ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. ఏ ఒక్కదానికి కూడా మీరు అటెండ్ అవ్వలేదు? నన్ను పిలిస్తే కదా వెళ్తాను. ఇందాకే చెప్పాను కదా మీకు, నన్ను పిలవలేదు ఎవరు. నన్ను అడిగారు కొంతమంది, ఎందుకని నువ్వు వెళ్ళలేదు? ఏమో నేను 80 ఆర్టిస్ట్ని కాదేమన్నా, 70s ఆర్టిస్ట్ని ఏమన్నా మరి వాళ్ళ దృష్టిలో తెలియదు. నో కాంట్రవర్సీ. ఎందుకంటే మేబీ వాళ్ళకి కనిపించిందో లేదో ఏంటో తెలియదు. బట్ అందరూ నా ఫ్రెండ్సే. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే. అన్ని భాషల్లో చేశారు. ఇప్పుడు ఎవరైతే రీయూనియన్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అందరూ అన్ని భాషల నుంచి ఉన్నారు. రాజలక్ష్మి గారు కూడా అన్ని భాషల్లో చేసిన వాళ్ళే. కరెక్టే, మీరు చెప్పింది నేను కరెక్టే. కానీ వాళ్ళు ఎవరు నన్ను పిలవలేదు. చేసిన వాళ్ళు ఎవరు నన్ను ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి రాజీ నువ్వు వస్తావా, నువ్వు ఇక్కడ మేము అందరం కలుస్తున్నామంటే తప్పకుండా వెళ్ళేదాన్ని. నాకు సరదానే, ఎందుకంటే మా వాళ్ళందరూ మళ్ళీ కలవటం అన్నది అని నన్ను అడిగారు. తెలియలే ఎందుకు పిలవలేదు, నేను వెళ్ళలేదు. రాజీ అని పిలుస్తారా మిమ్మల్ని? ఎక్కువ అందరూ అదే. 90%, 90 కాదు 99%. ఎవరైనా లక్ష్మి అంటే నేనే తిరిగి చూడను, ఎవరు లేరు. నన్ను కాదనుకుంటారు, నేను కాదేమో. నన్ను కాదు ఎవరినో పిలుచుకుంటారు. రాజలక్ష్మి అని ఎవరు పిలవరా? రాజలక్ష్మి అని ఎవరు పిలవరు, ఓన్లీ రాజీ అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ. నేను చెప్పింది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్పాను. అక్కడున్న అలా పిలిచే ఫ్రెండ్సే వాళ్ళు అంటున్నాను. నన్ను రాజీ అని పిలిచే ఫ్రెండ్సే అందరూ. రీయూనియన్ లో ఉన్న వాళ్ళు అందరూ అని చెప్పను, దాంట్లో కొంతమంది అయినా. అవును, ఇప్పుడు అందరూ అని నేను ఎలా చెప్తాను, ఎందుకంటే దాంట్లో ఎవరున్నారో కూడా నాకు తెలియదు.
నాకు తెలిసి కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు అవి చూస్తుంటాం బయట, దాంట్లో తెలుసు. కాకపోతే అందరూ అన్న కాకపోయినా కొంతమంది అయినా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు ముగ్గురన్నా, వాళ్ళని రాజీ అని పిలుస్తారు కదా. యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇప్పుడు అన్నారా సినిమాలకు సంబంధించి నన్ను పిలిస్తే నేను వెళ్తాను, రీయూనియన్లకు కూడా పిలిస్తే వెళ్తారు, అంతే కదా. అంతే కదా. పిలవని పేరంటానికి ఎవరు వెళ్తారండి? నిజమే కదా. పార్వతీదేవి ఇలాంటి ఆవిడే తట్టుకోలేకపోయింది పిలవని పేరంటానికి, సొంత ఇంటికి వెళ్తేనే. ఇంకా అలాంటప్పుడు మనం పిలవని పేరంటానికి ఎవరు వెళ్తాము? నిజమే. ఇప్పుడు మీరు పిలిచారు కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చాను, మీరు పిలవకుండానే ఐడి మీకు ఫోన్ చేసి నేను వస్తాను ఇంటర్వ్యూకి అని అంటానా? చెప్పండి మరి. అస్సలు కాదు. మేమేంటంటే మీరున్నారు, మీ గురించి మాట్లాడుకోవాలి, చాలా వినాలి, చాలా కాలం అయింది అని అనిపించింది. అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ వచ్చి మళ్ళీ ఫైనల్ గా ఈ రోజు మళ్ళీ మీరు ఈ రోజు వస్తున్నారు అని విఘ్నేష్ చెప్పిన వెంటనే గట్టిగా పట్టుకొని మళ్ళీ శంకరాభరణాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని అనిపించి అలా కంటిన్యూ చేస్తాం అన్నట్టు. మేము ఇప్పుడు రాజలక్ష్మి గారికి 2 అబ్బాయిలు. అవును. సరే, మీరంటే ఓకే, అమ్మ ప్రోద్బలంతో మీరు ఈ సినిమాల్లోకి వచ్చారు. మీ అబ్బాయి కూడా సినిమాల్లో చేశాడు, హీరోగా చేశారు. మీ ప్రోద్బలం ఉందా? నా ప్రోద్బలం కాదండి, మా ఇద్దరిది కాదు. తనకి ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం. మా హస్బెండ్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నీకేది ఇష్టమో నువ్వు వచ్చాయి. ఇద్దరు పిల్లలకు మేము చెప్పింది అదే, మీకు ఇష్టమైన చదువులు చదువుకోండి, మీ జీవితం మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళు ప్లాన్ చేసేది అంతా ఏముండదండి. ఇప్పుడు అంతా మాకు చిన్నప్పుడు అంటే అది వేరే విషయం, ఎందుకంటే మాకు అప్పుడంతా తెలియదు. ఇప్పుడు పిల్లలు మాకంటే ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ప్రపంచంలో మాకే 1% తెలుసు. ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలనుకుంటే వాళ్ళు ఏ చదువు వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి ఇష్టమైన చదువులు అన్నదానికి. అలాగే మా అబ్బాయి వచ్చేసి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, నీకు అవసరమా? నాకు ఇష్టం మమ్మీ యాక్ట్ చేయటం. సరే, ఏదైనా అవకాశం వస్తే చేయన్నాను. నా పేరు చెప్పకపోయినప్పుడే తను ఛాన్స్ వచ్చింది హీరోగా. తను ఎవరో పిలిచారంట, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అంతా చేసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అని ఎవరు మీ పేరెంట్స్తో మాట్లాడాలన్నప్పుడు నా పేరు బయటకు వచ్చింది. డైరెక్టర్, మీ అబ్బాయిని తెలియదు మేడం అన్నాడు. మా అబ్బాయిని చెప్పుకోలేదు వాడు, తన స్వతంత్రంగా ట్రై చేశాడు, దొరికింది తన టాలెంట్. ఆ ఒక్క మూవీని వచ్చేసాడు తను. యాక్చువల్గా తను వచ్చేసి టెక్నీషియన్ అండి, తను కెమెరా కమ్ డైరెక్టర్. తను ఎస్ఆర్ఎం అని చెన్నైలో చదివాడు, దాది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివాడు, శివాజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని, అక్కడ 3 years డిగ్రీ చేశాడు తను. కాబట్టి ఇప్పటికీ తను అదే వర్క్ చేస్తున్నాడు. ఇండస్ట్రీకి సంబంధించిందే మొత్తానికి, టెక్నికల్ తను చేసేది. రెండో అబ్బాయి క్వైట్ ఆపోజిట్. నాకు సైన్సే ఇష్టం. ఓకే. అందరూ ఈ రోజుల్లో ఇంజనీర్ అవుతున్నప్పుడు నా కొడుకు సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఇప్పుడు PhD డాక్టరేట్ చేస్తున్నాడు లండన్లో. తను ఫుల్గా ఆ సైన్స్ సైడ్ వెళ్ళిపోయాడు. తనేమి యాక్ట్ చేయలేదు, తనకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకరేమో లండన్, ఫ్యామిలీ ఏమో సింగపూర్లో, మీరేమో హైదరాబాదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? తిరుగుతున్నాను, లండన్ తిరగలేదు. కాళ్ళకి చక్రాలు కట్టుకొని అంటారు కదా, అలా ఇక్కడ 10 రోజులు ఖాళీ ఉందంటే కట్ చేసి సింగపూర్ వెళ్ళిపోతా. ఆ 10 రోజులు ఇప్పుడు అక్కడ తిరిగేసి వచ్చేస్తాను. ఒక బూస్ట్ వస్తుంది అనమాట, ఒక బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుంది కదా. నేను వెళ్ళేసి నా ఫ్యామిలీతో 10 రోజులు గడిపేసి జాలీగా వెళ్ళేసి వచ్చేస్తాను. మళ్ళీ దాన్ని ఒక 3 నెలల పాటు వచ్చేస్తాను. మళ్ళీ ఒక గ్యాప్, నాకు ఒక 10-15 days గ్యాప్ ఉంటే పారిపోతా. నా గ్యాప్ ఇవ్వటం అన్నది వీళ్ళ చేతుల్లో ఉంది. నిజమే. నాకు ఆ 15 రోజులు గ్యాప్ అయిందంటే కట్ చేసే సింగపూర్లో ఉంటా. ఏముందండి, సింగపూర్ 4 గంటల సేపు కదా, అదే పెద్ద లెక్క ఏం కాదు. నైట్ అలా మీరు ఎలాగూ డే లాంగ్ షూట్లు, నైట్ ఎర్లీ వర్క్ కూడా చేసేవాళ్ళు, అలా 4 గంటలు కూర్చుంటే అయిపోతుంది. వెళ్ళిపోతున్న 10 రోజులు చేసుకుంటే అక్కడ ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు, అందరితో గడిపేస్తాను, గుళ్ళు గొప్పలు దిగేస్తాము. అక్కడ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. పెళ్ళాడు మా అబ్బాయి, మా కోళ్ళు ఇద్దరు సింగపూర్లో ఉంటున్నారు. మా వారు వెళ్ళిపోతే వాళ్ళతో తిరిగేస్తాను. ఆ 15 రోజులు మళ్ళీ టక్కన ఫ్లైట్ ఎక్కామా, నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చి అటెండ్ అయిపోతాను. షూటింగ్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాను. నేను ఉండను, ఓహో ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్లో కాల్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకా వాడికి ఏదైనా అవసరం ఉంటే వాట్సాప్లో కాల్ చేస్తాను. ఒకవేళ ముందు రావాలనుకుంటే ముందు ప్రీపోన్ చేసుకుని వచ్చేస్తాను టికెట్. మన సొంతూరే కాబట్టి పెద్ద అనిపించింది. లేదు ఇంకా టైం పడుతుంది ఆ రోల్ ప్లే చేయడానికి. ఇంకా అదొకటి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఆ రోల్ ఒకటి. అన్ని రోల్ చేసుకుంటూ వచ్చాము. కూతురు, భార్య, తల్లి, ఈ 3 generations అయిపోయింది. ఇక 4వది రావాలి, ఇంకా ప్రస్తుతానికి లేదు. సో రెడీ ఉన్నారా దాన్ని కూడా, ఆ మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేయడానికి? ఎంజాయ్ చేయాలి కదా, ప్రతిదీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. ఇంకా అదొకటే తక్కువ, చూద్దాం, అది ఫ్యూచర్లో వచ్చేస్తుంది ఆ పదవి కూడా.
యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మీరు నో కాంట్రవర్సీస్ అన్నారు కానీ నేను 2 అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. ఒకటి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకి సంబంధించి గతంలో మీటూ మూమెంట్, కాస్టింగ్ కౌచ్ మూమెంట్ ఇలాంటివి అడ్జస్టింగ్లు, కాంప్రమైజులు ఇలాంటివన్నీ ఉండేవి. అది మీరు వచ్చినప్పుడు 79లో శంకరాభరణం, ఆ తర్వాత వరుసగా అది హిట్ అయ్యేసరికి రాజలక్ష్మి గారికి వరుసగా అవకాశాలు. ఎప్పుడైనా ఇలాంటి ఇన్కన్వీనియన్స్, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. మొన్న ఎవరో అడిగితే కూడా నేను ఏదో చెప్పాను. ఉండకుండా ఎలా ఉంటుంది? బట్ మనం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటాం అంతే. వయసులో ఉన్న ఒక ఆడపిల్లని ఎవరైనా ఇష్టపడతారు. మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయనంత వరకు మాకేం ప్రాబ్లం. దూరం చూసి ఆనందిస్తారు అనేది, ఆనందించకపోతే నేను ఆర్టిస్ట్ అయ్యేదాన్ని కాదు కదా. నేను ఆ మాత్రం గ్లామర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్ ఎలా అయ్యేదాన్ని? కాకపోతే వాళ్ళు మనకు ప్రాబ్లం పెట్టేంత వరకు ఏం ప్రాబ్లం లేదు. మస్ట్ లీవ్ ఇట్ అంతే. అంతకంటే నేను దాని గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే ఉంటాయి, ఏ ఫీల్డ్లో లేకుండా ఉన్నాయి, అన్ని ఫీల్డ్లో ఉన్నాయి. కాకపోతే సినిమా అనేసరికి ఫోకస్ అయిపోతుంది. ప్రతి విషయం మీరు ఆలోచించండి. మీరు ప్రతి విషయాలు అన్ని చోట్ల జరిగాయి. ఏదైనా ఒక చిన్న కాంట్రవర్సీ మీరు చెప్పినట్టు ఏదో ఒక ప్రాబ్లం పెట్టేవాళ్ళు ఉండొచ్చు, ఒక్కొక్కరి గురించి గాసిప్స్ రావచ్చు, ప్రతి చోట ఉంది. కాకపోతే సినిమా వాళ్ళు ఏంటంటే ఫోకస్ మా గురించి అయితే వెంటనే చదివేస్తారు. బయట వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు ఒక డైవర్స్ తీసుకుంది ఒక ఆర్టిస్టు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరో డైవర్స్ తీసుకుని ఉండొచ్చు. అది ఎవరి తప్పు కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఆ హక్కు ఉంది. ఇప్పుడు ఒక ప్రాబ్లంలో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఏం డైవర్స్ తీసుకున్నారు, అదే బయట వాళ్ళు డైవర్స్ తీసుకున్నారనుకోండి, అది పెద్ద న్యూస్ కాదు. ఏమోలే వాళ్ళ గొడవలేదు. అదే ఒక సినిమా వాడు తీసుకున్నారంటే వెంటనే అది పెద్ద కాంట్రవర్సీ. ఎందుకు? సినిమా అవడం కాబట్టి. సరే పోన్లే, మేము ఎంజాయ్ చేయాలి దాన్ని కూడా. ఓకే, మేము ఫేమస్ పీపుల్ గురించే కాబట్టే కదా మా గురించి మాట్లాడుకుంటున్నారు. కాంప్రమైజ్ అవ్వకుంటే, కమిట్మెంట్లు ఇవ్వకుంటే సినిమా ఆఫర్లు రావు అనే ఒక మాట చాలా స్ట్రాంగ్గా అదేమి లేదండి. అలా నేను ఒప్పుకోను. అలాంటి విషయాలు ఒప్పుకోను. ఎందుకంటే అలా స్ట్రాంగ్ అని ఎలా అంటారండి? మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటుంది. ఇలా కాంప్రమైజ్ అవ్వాలి అలా అంటే అయ్యేవాళ్ళు ఉండొచ్చు, లేదని అంటలేదు. అవ్వనోళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. లేదని మాత్రం నేను చచ్చినా చెప్పను. మేబీ వాళ్ళ ఉన్న స్థితికి వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన హై రేంజ్కి వెళ్ళకపోవచ్చు. కానీ మామూలుగా ఉండేవాళ్ళు ఉన్నారుగా, ఇంతమంది ఇండస్ట్రీలో బతికారుగా. అదంతా నేనేమి ఆ విషయంలో నాకేమీ పెద్ద ఇదేమీ లేదు. అలా చేస్తేనే ఇది అని లేకుండా వాళ్ళు బోడు మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మేబీ మీరంటూ ఓ అని పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయి పెద్ద పెద్ద హీరోస్ పక్కన, పెద్ద డైరెక్టర్ పక్కన చేయకపోవచ్చు. వాళ్ళు ఉన్నారు మామూలు వాళ్ళు. చాలా వరకు సినిమా ఆఫర్లు రావు. ఒకవేళ అలా యాక్సెప్ట్ చేయలేదంటే ఆల్రెడీ నటిస్తున్నటువంటి సినిమాల్లోంచి కూడా తీసేస్తారు అనేది అది నాకు ఎప్పుడు వినలేదు. నేను ఈ మాట మీకు చెప్పిన చివరి మాట నేను ఎప్పుడు వినలేదు. తీసేసి ఉంటారేమో నాకు తెలియదు. ఎందుకంటే నేను చేసిన సినిమాలు కానీ, నేను చూసింది కానీ నేను ఎప్పుడు లేదు. మేమంతా కంఫర్టబుల్గానే వచ్చేస్తాం, మరి మాకు ఎప్పుడు తెలియదు. సో ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా మదర్ క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళు ఏమని ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసామనో, లేకుంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారనో? మాకెప్పుడు తెలియదండి. మా సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు మాతో అలాంటి విషయాలు మాట్లాడారు కదా. ఏమో వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. మాతో ఎప్పుడు మాతో కూర్చొని చక్కగా మాట్లాడేవాళ్ళు, మాకు మంచి చెడు చెప్పేవాళ్ళు, యాక్టింగ్లో ఏదన్నా తెలియకపోతే మాకు నేర్పించేవాళ్ళు, అది చెప్పేవాళ్ళు. అంతేగాని మాకు ఇలాంటివన్నీ ఎప్పుడు చెప్పారు కదా. నాకు తెలిసిన నేను సీనియర్ చేసిన వాళ్ళు కదా, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నేను చేశాను కదా. అది నా తల్లి క్యారెక్టర్ అవచ్చు, అత్తగారి క్యారెక్టర్ అవచ్చు, లేకపోతే నా అక్క క్యారెక్టర్, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాతో ఎప్పుడు ఎవరు చెప్పారు కదా. మిగతా వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండేమన్నా కానీ నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. మీరు బయటకు వెళ్ళినప్పుడు, అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు, వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు అమ్మగారు వచ్చేవాళ్ళ మీతో? అమ్మగారు వచ్చేవారండి. స్టార్టింగ్లో అమ్మగారు అసిస్టెంట్ వచ్చేవాడు. తర్వాత మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సులు వీళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. మీతో పాటే ఉండేవాళ్ళు వాళ్ళు. ఇంకా సో నేను అన్న సెకండ్ ఇంకోటి అడుగుతాను అన్నది ఏంటంటే, ఈ మధ్య కాలంలో వర్క్ అవర్స్ అనేవి మాకు ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ హీరోయిన్ల దగ్గరికి వస్తుంది. అందులోనూ వెరీ ఫస్ట్ దీపికా పడుకోన్ అనే మాట అడిగింది. మామూలుగా 9 to 5, 10 to 6 ఇలాంటి 8 hours అనేది మాకు పెట్టవచ్చు కదా. మిగతా అన్ని రంగాల్లోనూ ఇలాంటి ఒక 8 గంటల పని అనేది ఉంది, మాకెందుకు ఇలా ఓవర్లోడ్ అవుతోంది, ఎక్కువ గంటలు పని చేసుకోవాల్సి వస్తుంది అని తను చెప్పి కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది, లేకుంటే తననే కొన్ని సినిమాల నుంచి తప్పించారు అనేది మీరేమంటారు? ఈమె ఇప్పుడు ఆవిడ చెప్పింది ఇదా రైటా అన్నది నాకు తెలియదు. కాకపోతే ఆ 8 hours సినిమాలు అన్నది ఒక్కోసారి నైట్ ఎఫెక్ట్ సీన్ చేయాల్సి వస్తుందండి. అది నైటే చేయాలి కదా.
చేస్తాము. మాకప్పుడు అది తెలియలేదు. మేము డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఆ రోజు మాకు ఇంత అవర్సే ఉండాలి, ఇదే ఉండాలి అన్నది తెలీదు. మరి ఆవిడ ఏం ఫేస్ చేశారో పాపం. నేను ఆవిడ తప్పు అని చెప్పను. అలా చెయ్యాలి, రూల్ పెట్టాలి అన్నది నాకు తెలిసి అంతగా నాకు తెలిసి మేబీ సినిమాలో అయితే మాత్రం 9 to 6 అనే చేస్తారని తెలుసు. మరీ నైట్ అలా చేస్తారు అంటే నైట్ ఎఫెక్ట్ సీన్స్ అయితే చేస్తారు. మరి ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో వర్క్‌లోడ్ అనేది నాకు తెలీదు. మేమెప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. సినిమాలో అయితే నేను అంటాను, ఇప్పటికీ నేను చెప్తాను. సినిమాలో ఈజ్ వెరీ కంఫర్టబుల్‌గా వర్క్ చేసుకుంటాం మేము. ఎందుకంటే ఎక్కువ సీన్స్ చేయరు. చక్కగా తీరిగ్గా తీస్తారు. అది 6:00 అయిపోతుంది అన్నది నా ఇది. మేబీ ఆవిడ ఫేస్ చేసింది ఏంటో నాకు తెలీదు. అంటే తను పెళ్ళయింది, వెరీ రీసెంట్‌గా కూతురు పుట్టింది. కూతురుతో టైము అంటే మా పర్సనల్ టైం అనేది కూడా మాకు మేము కేటాయించుకోవాలి కదా! మా కేర్ కావచ్చు, ఫ్యామిలీ గురించి. అయ్యుండొచ్చు. మనకు అదే అంటున్నాను. నేను ఇప్పటికీ నన్ను అడిగితే ఎవరైనా 9 to 6 చేస్తారు సినిమాలు. అంతకేమీ పైన చేయరు. ఇంకా సీరియల్ అన్నా 9 to 9 చేస్తారు అని చెప్తాను. ఎందుకంటే నేను 2 ఫేస్ చేసిన దాన్ని కాబట్టి. అలాంటప్పుడు మరి ఆవిడకి అలా అనుభవం వచ్చిందంటే మరి ఆవిడ ఎన్నెన్ని గంటలు వర్క్ చేశారో నాకు తెలియదు కదా! నేను తెలియకుండా నేను ఎలా మాట్లాడగలుగుతాను? మెల్లిమెల్లిగా ఆ డిమాండ్ అనేది అదర్ హీరోయిన్‌ల దగ్గర నుంచి కూడా వచ్చిందా? వస్తోంది అనే మాట. అవునా? సో 8 అవర్స్ ఉంటే బాగుంటుంది. 8 అవర్స్ పెట్టండి. మేము కూడా టైం ఫోకస్ చేసుకోలేకపోతున్నాం. హార్డ్‌లీ ఒక 2, 3 గంటలు మాత్రమే మాకు పడుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. మరేమో. అలా వర్కింగ్ అవర్స్ అలా ఉన్నాయేమో నాకు తెలీదు. నేనెప్పుడు అనుకునేది అలాగే అనుకుంటున్నాను 9 to 6 అని. మేబీ వాళ్ళకి ఎక్కువ వర్క్ చేస్తున్నారా? అలా చేస్తేనే కదా డిమాండ్ పెట్టగలుగుతారు. నేను వినలేదు ఇది. ఈ దీపిక పడుకోన్ గురించి కొంచెం నేను విన్నాను. బట్ మిగతా వాళ్ళది గురించి నేను వినలేదు. మరి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు మనకు తెలీదు. యాహ్! సో ఇప్పుడు మీరు సీరియల్‌లు కూడా ఇది కూడా ఏమైపోతుందండి, మన సినిమా అన్నది ఎలాంటి వర్క్ అంటే ఇప్పుడు 9 to 5 చెయ్యాలి. ఇదేదో కంప్యూటర్‌లో ఆన్ చేసామా, మనకి మైండ్ మూడ్ ఉన్నా లేకపోయినా, మన ఫేస్‌లో డల్‌నెస్ ఉన్నా ఎక్స్‌ప్రెషన్స్ చూపించాలి అని. అదంతా ఏమి ఉండదు. కానీ మాకు సినిమా ఆర్టిస్ట్ అలా కాదు కదా! కొంచెం ఫేస్ ఫ్రెష్‌గా ఉండాలి. కాబట్టి కొంచెం ఎక్కువ నిద్రపోవాలి. బాగా ఫేస్‌ని బాగా కాపాడుకోవాలి. మనకి ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇళ్లలోనే వదిలేసి వచ్చేసేయాలి. ఇలాంటివి ఉండయి. మరి పాపం ఆడేం ఫేస్ చేస్తారో నాకు తెలీదు. మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం అనేది ఎలా చేస్తారు అనేది. ఇది ఎవరికి ఇండివిజువల్ వాళ్ళ పర్సనల్ అండి. ఏమి చెప్పలేము ఏది అని. మాకైతే ఆ రోజుల్లో మేము ఎప్పుడు ఎవరం డిమాండ్ చేసి నేను వినలేదు కూడా ఈ మాట. ఫస్ట్ టైం వింటున్నాను ఈ అమ్మాయి గురించి. మరి తనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో మనకు తెలియదు. ఇప్పుడు మీరు సీరియల్‌లో 9 to 9 ఒకవేళ ఈ కొన్ని సీరియల్ మీరు చేసిన సీరియలే తీసుకోండి. 6 ఏళ్ల పాటు ఉంది. సో 6 ఏళ్ల పాటు అంటే ప్రతిరోజు ఎపిసోడ్ రావాలి అంటే ప్రతిరోజు యాక్ట్ చేయాల్సిందే కదా! అంటే ప్రతిరోజు కాదు, మంత్లీ ఒక 10 డేస్ ఆ సీరియల్‌కి ఒక 10 డేస్, 12 డేస్ మేము పెట్టేవాళ్ళం. వీక్లీ మాకు ఎలా ఉంటుందంటే ఒక 15th to 16th to 30th షెడ్యూల్ ఉండేది ఆ సీరియల్. దాంట్లో నాకు ఒక 10 డేస్, 12 డేస్ ఉండేది. మీరన్నట్టు ఆ 10, 12 డేస్ చచ్చినట్టు పొద్దున్నే వెళ్ళాలి. 8:00 వెళ్ళేవాళ్ళం, 9:00 రెడీ అయ్యేవాళ్ళం, 9 to 9 చేసేవాళ్ళం. సమ్ టైమ్స్ 10, 11 అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది. అసలు నాకు జనరల్‌గానే 8 దాటితేనే వచ్చేస్తుంటుంది. ఇంకా 9 దాటిన తర్వాత నాకు కోపం వచ్చేస్తుంది. వీలైనంత వరకు చెప్పేస్తాను నేను చెయ్యనని. ఇక తప్పవు కొన్ని అండి. తప్పదంటే ఒక కళ్యాణ మండపం సీక్వెన్స్ చేస్తున్నారండి. వాళ్ళకి ఒక 2 డేసే పెట్టుకుంటారు అంతమంది జూనియర్ ఆర్టిస్టులు అంతా. మనం వచ్చి చెయ్యం 9:00 వెళ్ళిపోతామంటే పాపం వాళ్ళకి సీన్ అవ్వలేదనుకోండి, ఇంకొక రోజు బుక్ చేయాలి. కళ్యాణ మండపం అద్దె ఇవ్వాలా, అంతమంది ఆర్టిస్టులు బుక్ చేయాలా. అలాంటప్పుడు కాంప్రమైజ్ చేస్తాం. 10 అయినా 11 అయినా చేస్తాం. కానీ రోజు ఇంట్లో చేస్తున్నాము, ఆ తర్వాత ఈ సీన్ రేపొద్దున చేసుకోవచ్చు కదా అంటే, మేడం ఇవాళ అయిపోతే ఏముంది, రేపొద్దున టెలికాస్టా, అబ్బాయి రేపు చేసుకుందాం పోని వెళ్ళిపోతాను. అంటే అలా వెళ్ళిపోను. మా ఇంట్లో తిడతారు, అలా వెళ్ళిపోవచ్చు కదా నువ్వు అంటారు. మా గురువులు మాకు అలా నేర్పలేదు. చేయాలి వెళ్ళిపో అని చెప్పిన తర్వాత వెళ్తాం. కాకపోతే గొడవ చేస్తాం, వెళ్ళిపోతాం, ఓపిక లేదు బాబు, చాలే బాబు 9 గంటల వరకు చేసాము అనేసి మొత్తుకుంటాం. డైరెక్టర్లు అయితే సార్ వదిలేండి సార్, ఓపిక చచ్చిపోయింది, రేపు చేసుకున్నాం సార్ ఈ బ్యాలెన్స్ సీన్, ఇప్పటికే 9 దాటిపోయింది అనేస్తే కన్విన్స్గా చెప్తాం. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అరుస్తారు, నువ్వు ఇలా మాట్లాడతావు కానీ వదిలేసి మాత్రం చచ్చినా రావు. వదిలేసి అంటే స్పాట్ నుంచి వచ్చేయచ్చు కదా, నువ్వు స్పాట్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా అంటారు. నేను అడలేను, ఓల్డ్ స్కూల్ కదా మీది, ఓల్డ్ స్కూల్. కావాలంటే వాడి దగ్గరికి వచ్చి ఏంటి నాకు ఓపిక లేదు ఎంతసేపు చేయాలి అనేసి అంత గట్టిగా అంటానే తప్పితే అక్కడి నుంచి రాలేను.
బాగుండేది కదండి. అవును. ఎంతమందికి వాళ్ళు వచ్చి డబ్బులు ఇసి ఎంతోమందికి డబ్బులు ఖర్చు పెడుతూ చేస్తున్నప్పుడు చెప్తాము, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాము. మరీ ఓపిక లేకపోతే నేను చేయనిపోయా అని చెప్తానే చెప్తే ఆడు సరే మేడం రేపు చేసుకుందాం ఎలాంటి అనిపించుకున్న తర్వాత ఉత్తరకు వస్తాను నేను. సో మీరు ఆ పొద్దున 9 నుంచి రాత్రి 9 కాదు ఒక 10, 11, 12 అంతవరకు చేయాలంటే యాక్టివ్గా ఉండాలి, అంతే స్థాయిలో ఎనర్జీ కూడా ఉండాలి. నిద్ర ఆపుకు ఏం చేస్తారు, ఏం తింటారు మీరు? అదంతా నేనేం తిన్నా మామూలు అన్నమే తింటాం ఇలాగే, ఏముండదు. మన మైండ్ అంతే, ఇలాంటివన్నీ మైండ్లోనే ఉంటాయి. మనం కష్టపడుతున్నాం అంటే కష్టపడుతున్నట్టు, లేదు అంటే ఏముంది మనం వచ్చేస్తున్నాం జాలీగా ఉన్న భగవంతుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు. ఎంతోమందికి లేని ఒక అవకాశం మాకు ఈ రోజుల్లో ఇంకా వచ్చేస్తున్నాం. మా తోటి ఆర్టిస్టులు ఎంతోమందికి అవకాశాలు లేకుండా ఇళ్ళలో కూర్చుంటున్నప్పుడు మేము ఇంకా స్టిల్ వచ్చేస్తున్నాం అంటే ఆ భగవంతుడు ఇచ్చిన వారం కాబట్టి మనం చెయ్యాలి. ఏముంది, ఓపిక ఉంది కదా చేద్దాం. అది లేని రోజు ఎలాగో చేయలేము. అవును కదా. సో ఇప్పుడు 79లో వెరీ ఫస్ట్ టైం స్క్రీన్ ముందుకు వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఇప్పటికీ అవే ఉన్నాయా? రాజలక్ష్మి గారికి ఏమైనా మారాయా? ఏం మారలేదండి, అవే ఉన్నాయి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అక్కడక్కడ డైట్లు గీట్లు అని చెప్పి వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, మళ్ళీ బ్యాక్ టు యోగాలు, వాకింగ్లు, ఎక్సర్సైజ్లు వాకింగ్ అవి చేస్తాను. ఎక్సర్సైజ్ లాంటి చేసేదాన్ని ఇప్పుడు తగ్గించేసాను, ఓన్లీ వాకింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వయసుతో పాటు కొన్ని కొన్ని ఇవి కూడా వస్తుంటాయి కదా మాకు, మేము ఉన్నాము అని, లేక షుగర్ ఇలాంటివి చేస్తుంటాయి. అందుకోసం వాటికి తగ్గట్టు కొంచెం వాకింగ్లో చేస్తూ ఫుడ్ కంట్రోల్ ఇప్పుడు మామూలుగానే ఎంత తినాలో అంతే తింటాము. ఏజ్ ఎంత చెప్పాలా? చెప్పాలా? ఇప్పుడే లెక్కేసేసారు ఆల్రెడీ. శంకరాభరణంకి నా వయసు ఎంత అని చెప్పేశాను. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వయసు ఎంత అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్. ఓకే, యాక్టివ్ గా ఉండడానికి సీక్రెట్ ఏంటి, ఏం చేస్తున్నారు? చెప్పానా, మన మైండ్ అంతే. మనం హ్యాపీగా మన ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేస్తున్నప్పుడు మనకి అన్నీ హ్యాపీగానే ఉంటాయి. ఓకే, కొంచెం ఫ్రస్ట్రేషన్లు అవన్నీ ఉంటాయి, లేకపోకుండా ఎవరికి ఉండదు. కాకపోతే మనం ఏంటంటే అన్నీ తీసుకోకూడదు, అలా పంపించేస్తూ ఉండి మైండ్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్నా అంటే ఎప్పుడు ఎవరైనా యాక్టివ్గానే ఉంటాం, జాలీగా ఉంటాం. నేను వచ్చేసేప్పుడు జాలీగానే ఉంటాను. అప్పుడప్పుడు ఇదిగో కొంచెం టైం దాటిందంటే తెక్క వస్తుంది తప్పితే జనరల్గా నాకు రాదు. ఇప్పుడు రావట్లేదు, నాకు ఓపిక ఎక్కువ. ఇప్పుడు రావట్లేదు నాకు కొంచెం ఓపిక ఎక్కువే. సో వెరీ ఇనీషియల్గా శంకరాభరణంలో యాక్ట్ చేసినప్పుడు అసలు ఏమీ మాట్లాడలేదు, చాలా సైలెంట్గా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీలో మీకు వచ్చిన మార్పు ఏమనిపించింది? నచ్చిన మార్పు ఏంటి అసలు? నాకు వచ్చిన మార్పు ఏంటంటే మాట్లాడటం నేర్చుకున్నారు. తర్వాత నచ్చింది ఏంటంటే ఓపిక. నా ఓపిక నాకే ఒక్కోసారి కోపం వస్తుంది నా మీద నాకే. ఇంత ఓపిక ఎందుకు ఏమిటి ఏంటంటే ఒక్కోసారి కోపం వస్తుందండి షూటింగ్లో. మేము మనుషులమే కదా, ఎక్కువసేపు వచ్చేస్తున్నప్పుడు మాకు ఎవరైనా అలాగే నుంచోబెట్టి చేసేస్తూ ఉంటారు సీన్స్, ఎక్స్పెషల్లీ సీరియల్స్లో చేస్తూ ఉంటారా, అప్పుడు కోపం వచ్చేస్తుంటుంది. మనం గట్టిగా అనలేము అనేసి గొడవ చేయొచ్చు కదా అనుకుంటున్నాం. వద్దు, ఇప్పుడు దాకా మంచి పేరు తెచ్చుకున్నాం, ఈ ఒక మాటతోటి ఎందుకు చెడదన్నవాడిని, ఎందుకంటే మంచి పేరు తెచ్చుకుంటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, చెడ్డ పేరు తెచ్చుకుంటానికి ఒక నిమిషం చాలు అని మొన్న నాకు కంట్రోల్ చేసుకుంటాను చూస్తారా. అది నచ్చనిది, అదే నచ్చింది మెయిన్. నచ్చింది ఏముంది, వచ్చింది నచ్చింది ఏముంటుంది, నచ్చుతుంది అదే ఓపిక నచ్చదు. మరి నా మీద నాకే చిరాకు వస్తుంది. ఎందుకలా ఉండవు నువ్వు వచ్చి మిగతా ఆర్టిస్ట్ని చూసి నేర్చుకోవచ్చు కదా, వాళ్ళు ఎంత చక్కగా. నాకంటే చిన్నవాళ్ళందరూ 8 o'clock వెళ్ళిపోతుంటారు. ఏంటి 8 o'clock వెళ్ళిపోతుంది అంటే, మేము ముందే చెప్పాము, మరి నేనెందుకు చెప్పలేదు 8 o'clock వెళ్ళిపోతానని? నా వీక్నెస్ ఏంటి నాకు అర్థం కాదు. ముందే చెప్పచ్చు కదా ప్రొడ్యూసర్తోటి. మొన్న ఎప్పుడో చెప్పాను మా ప్రొడ్యూసర్తోటి, సార్ వాళ్ళు నిన్నగా మొన్న పుట్టారు, వాళ్ళు ఏమైనా 8 o'clock వెళ్ళిపోతున్నారు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి సీనియర్ ఆర్టిస్ట్ని, నన్ను 8 o'clock పంపించవచ్చు కదా. అలాగే మేడం డైరెక్టర్తో చెప్తాను నేను అన్నాడు. సరే పోనీలు చెప్తాడులే అనుకుంటే 9:30 వరకు చేస్తున్నాడు ఆ డైరెక్టర్. అదేమిటి 8కి పంపించమన్నా 9:30 వరకు చేస్తున్నాడు ఏంటి, కంట్రవర్సీ అయిపోయింది చూడండి ఎలా ఉందో. అప్పటి వరకు 9 o'clock పంపించేవాడు కాస్త 9:30కి పంపిస్తున్నాడు. అయిపోతుందమ్మా, ఈ సీన్ అయిపోతే వెళ్ళిపోతుంది కదా, ఈ సీన్ అయిపోతుంది, మరి ఈ సీన్ మనం మాస్టర్స్ చేసేద్దాము, ఆ కాల్ట్ క్లోజప్ రేపు చేసుకుందాం, ఇలాగే సరే 9:30 అయిపోతుంది. ఏం చెప్పాలి దీన్ని నన్ను నేనే కదా తిట్టుకోవాలి, ఎవరినైనా అనాల్సిన అవసరం ఉందా? నువ్వెందుకు గట్టిగా లేవు, నీ మాట మీద నువ్వు చెప్పావు కదా 8 o'clock వరకు అని, ఆ మాట మీద నువ్వు ఎందుకు నిలబడలేదు? అయ్యో పాపం అనుకుంటావు. ఈ పాపం అన్నది జబ్బు నీకు పోవాలి,
పోదండి. ఇది పుట్టకతో వచ్చింది ఇంతే. ఇంకెన్ని సంవత్సరాలు చేసినా ఇంతే నేను. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేసరికి మీ గురించి మీరు అప్పుడు అంటే పట్టించుకోవట్లేదు ఇంకా. ఒకసారి పాపం అనిపిస్తుంది కదా, వాళ్ళు ఎంత డబ్బులు పెట్టి చేస్తున్నారు వర్క్, మనం వచ్చేసి అలా వెళ్ళిపోయామనుకోండి, దానివల్ల వాళ్ళకి ఏదో నష్టం వస్తుంది ఏమన్నా, ఏదికి వచ్చిందిలే కానీ ఆ కాసేపు కష్టపడితే పోయింది అనిపిస్తుంది. ఇది మాత్రం ఇప్పటి జనరేషన్ నుంచి చూసి నేర్చుకోవాలనిపిస్తుంది, కానీ నేర్చుకోలేకపోతున్నారు. రాలేదండి, రాదు, ఇక రాదు. నువ్వు నమ్మరు చెప్తే. నేను ట్రై చేద్దాం అనుకుంటాను కానీ రాదు. ఇది అప్పుడే అనుకున్నా, పుట్టకతో వచ్చిన బుద్ధి ఇది. ఇది పోదు, మనకు పుట్టకతోనే పోతుంది. కాబట్టి కొత్తగా వచ్చేసి మనం నేర్చుకోలేము. కొత్తగా పిల్లల దగ్గర నేర్చుకునేది ఏంటి అంటే ఇప్పుడు అప్డేట్ అవ్వటం, టెక్నాలజీ అప్డేట్ అవ్వటం. మనకు తెలియకపోతే వాళ్ళ దగ్గర చేసుకుంటాం. ఆర్టిస్టులు అవ్వచ్చు, మా పిల్లలు అవ్వచ్చు. ఏమిటి ఇదేంటి కొత్తగా ఇది వచ్చిందంట కదా, ఇదేమిటి చూడడం, అది అలా అప్డేట్ అవ్వటం మాత్రం నేర్చుకున్నాను. ఇక అంతేగాని ఇలాంటివి నేర్చుకున్న రావు. మోడర్న్ ట్రెండ్స్, టెక్నిక్స్ ఇట్లాంటివి రావట్లేదు అసలు మీకు? మోడర్న్ టెక్నిక్స్ ఏముంది ఇలాగా. అప్పుడు రాజలక్ష్మి కాదు కదా, ఒరిజినాలిటీ పోతుంది కదా. నాకు ఒరిజినాలిటీ పోగొట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కదా. అలాగే యాజ్ ఇట్ ఈస్ గా అట్లాగే ఉండాలి. ఉండని పోనివ్వండి, ఎంతకాలం బతికే ఇంకెంతకాలం బతుకుతాం తెలీదు. మీరు ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే హ్యాపీగా సంతోషం ఏమంటారు ఇంత యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఇలాగే ఉండాలి. ఎక్కువసేపు మాట్లాడాను, ఇంకా మాకు మాట్లాడాలని ఉంది, ఇంకా ఉంది. ఇప్పుడు సినిమాల్లో అరే వీళ్ళతో చేసుంటే బాగుండేది, వీళ్ళతో చేయలేకపోయానే, నేను ఆ మూవీ చేసుంటే బాగుండేది, అవన్నీ వస్తుంటాయి. కానీ నేను తెలుగు డైరెక్టర్స్ ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళందరితో చేశాను. బాపు గారితో చేయలేకపోయాను అని ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే బాపు గారితో నేను చేయాల్సిందాన్ని ఒక సినిమాని. అప్పుడే శంకరాభరణం టైంలోని హీరోయిన్గా ఆయన నన్ను పిలిపించారు కూడా ఆఫీస్కి. కానీ డేట్స్ క్లాష్ అయింది శంకరాభరణకి ఆ సినిమాకి, దానివల్ల చేయలే. ఏం సినిమా అది? రాజాది రాజు అని చెప్పి ఆ సినిమా సుమలతగా చేశారు. ఆ తర్వాత నాకు అది ఫీల్ అయ్యేదాన్ని, అయ్యో బాపు గారి దగ్గర చేయలేదని. కానీ రీఎంట్రీ తర్వాత నేను ఈ సినిమా చేశాను, రాధా గోపాలం చేసినప్పుడు ఆ తర్వాత ఆయన ఒక డైలాగ్ అన్నారు, నేను యాక్ట్ చేస్తే షార్ట్, ఎంతైనా విశ్వనాథ్ గారి శిష్యురాలు కదమ్మా అన్నారు. అయ్యో అదే మాకు ఆనందం అనమాట. ఎందుకంటే యాక్ట్ చేసిన పద్ధతిని చూసి ఆయన ఆ మాట అన్నారు, ఎంతైనా విశ్వనాథ్ గారి శిష్యురాలు కదమ్మా నువ్వు అన్నాడు. అది నాకు ఒక అవార్డు. ఎందుకంటే ఆయన చేత అనిపించుకున్నాను నేను, ఆయనకి నచ్చింది ఆ షార్ట్ నేను యాక్ట్ చేయటం, అందుకోసం ఆ మాట అన్నాను. ఇప్పుడున్న హీరోలు హీరోయిన్లలో బాగా నచ్చిన వాళ్ళు డైరెక్టర్స్ వీళ్ళ సినిమాలో ఉండాలి అలా ఏం లేదండి. ఎవరి సినిమాలో మంచి అందరూ బాగా చేస్తున్నారు, సూపర్గా డాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరికి వాళ్ళే గొప్ప ఈ రోజుల్లో. వీళ్ళని లెక్కలేయటానికి నిజంగా ఎవరు లేరు నాకు తెలిసి. ఒక సినిమా ఈ హీరో సూపర్గా చేశాడు, సూపర్గా డాన్స్ చేశాడు, ఇంకొక సినిమా చూస్తే ఆరు సూపర్గా చేస్తున్నారు. ఎవరు తక్కువ అని చెప్పండి, నిజంగా ఎవరు వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనటానికి ఏమీ లేదు. ఎవరితో అవకాశం వచ్చినా వాటితో చేస్తాను. ఎందుకంటే నేను జూనియర్ ఎన్టీ గారితో చేశాను, ఎన్టీఆర్తో చేశాను, ప్రభాస్ గారితో చేశాను, అల్లు అర్జున్ గారితో చేయలేదు, మహేష్ బాబుతో చేయలేదు. ఇలా కొంతమంది చేయని హీరోలు ఉన్నారు, వాటితో చేస్తే ఆనందం. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి అనేది ఉంటుంది కదా గ్యారెంటీగా. ఇదే వీళ్ళందరినీ మనం స్క్రీన్లో చూస్తే వాళ్ళు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, వీళ్ళతో కలిసి యాక్ట్ చేస్తే ఇంకా మనకు కూడా బాగుంటుంది కదా అని ఫీలింగ్ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు నేను 2 సినిమాలు చేశాను జూనియర్ ఎన్టీఆర్ గారితో, బాగా ఉండేది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ గారితో చేసాం కదా, మరి తాతగారితో చేసాం, మనతో ఇద్దరితో చేసాం. యంగ్ జనరేషన్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా చేస్తున్నారు. వీళ్ళు తక్కువ ఇది ఎక్కువ అనేది నేను చెప్పలేను, కొలతలు వేయలేము మనం. ఎందుకంటే ఏ క్యారెక్టర్కి వాళ్ళు దీన్ని బాగా చేస్తున్నారు. డాన్సులు కానీ ఏం చేస్తున్నారండి, పిచ్చగా చేసేస్తున్నారు డాన్సులు. మరి ఆడపిల్లలు కూడా మనకి చేసే డాన్సులు. అవును. సో ఇప్పుడు రాజలక్ష్మి గారు ఒక పాట ఏమన్నా, ఏమి ఇంటర్వ్యూ బాగానే పోతుంది కదా, ఒక్కసారి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కదా, పారిపోవాలని ఉందా, ఆకలిస్తుందా? నేను మాటల మనిషినేనండి బాబు, పాటల మనిషిని కాదు. మీరు శంకరాభరణం ఇలాంటి ఒక మ్యూజికల్ సినిమా తీసిన తర్వాత అందులో అనిపించలేదు ఎప్పుడైనా ఒక కూని రాగాలు చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. నాకు కూడా వచ్చేసి జానకి గారు అంత గొప్ప సింగర్ అవ్వాలని ఉంటుంది, కానీ భగవంతుడు ఇవ్వలేదు కదా. మనం ఇచ్చిన దాంతో అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి.
ఏమండి ఇదేమన్నా ఒక విద్య నేర్చుకుంటే వచ్చేస్తానికి నాకు డాన్స్ రాదండి నేను డాన్స్ నేర్చుకుంటాను అంటే ఓకే మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది డాన్స్, కానీ గొంతు భగవంతుడు ఇవ్వాలండి. మనం ట్యూన్ చేసుకోవచ్చు కదా దాన్ని. ఎక్కడ చేసుకుంటాము భలే ఉందే. ఇప్పుడు నా గొంతు మీరు ట్యూన్ చేయగలుగుతారా? చెప్పండి మీరు ప్రాక్టీస్ ఏం చేయమంటే చెప్పండి, నేను వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసేస్తాను. నా గొంతు కనీసం జానకి గారికి లేకపోయినా కొత్త సింగర్ లాగా ఎవరి దగ్గర ఉన్నా కూడా బాగానే ఉంటుంది. పొండి వాళ్ళకి చెప్తారు ట్యూన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం జానకి గారు, సుశీల గారు ఇలాగే గొంతు ఉండాలి అలా ఏం లేదు కదా. ఎంత హస్కీగా ఉందా, ఎంత డిఫరెంట్గా ఉందా, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి కదా, కాదంటారా? ఏమోనండి నాకు తెలీదు, నాకు అద్భుతమైన వాయిస్ కాదు కాబట్టి వదిలేసేయండి నన్ను పాట పాడమని. పాప మా అబ్బాయి చూడండి నన్ను అవుతున్నాడు, ఎందుకు ఇబ్బంది వదిలేద్దాం, ఎందుకు మమ్మల్ని ఏదో కెమెరా చేసుకొని ఇవ్వండి, ఆవిడ పాడితే ఇప్పుడు పారిపోతాను మేము అని. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒకటి ఇది ఇది చేస్తుంటే బాగుండేది ఈ సినిమా, లేకుంటే ఇలా మిస్ అయ్యాను నేను. ఏమండి నా జీవితంలో నాకు పెద్ద కోరిక ఉంది. ఒక సినిమా, ఆ సినిమా అర్జున్ గారి సినిమా నేను చూసినప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు వాళ్ళ ఫాదర్. ఏమనంటే ఏది మీరు నా కోరిక తీరని కోరిక అన్నది ఒకటి నేను చెప్పాలి, తీరని కోరిక నాది ఏంటి నా జీవితంలో అంటే ఆ సినిమాలో డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒరే మనకి టైం మిషన్ ఉంటే మనం వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అంటాడు. ఆ జీవితంలో నాకు బాగా నచ్చిన డైలాగు. ఎందుకంటే నా జీవితం కూడా నేను అనుకుంటాను, భగవంతుడు వచ్చేసి నీ ఎదురుగా నిలబడి వరం కోరుకోమని ఆయన అంటే ఏం కోరుకుంటావు అని ఎవరైనా నన్ను అడిగితే నాకు టైం మిషన్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ నేను 1980s వెళ్ళిపోతాను. అది తీరని కోరిక. ఓకే, 80s ఎందుకు, అదే ఎందుకు పర్టికులర్గా ఆ టైం? ఆ టైం శంకరాభరణం రిలీజ్ అయిన టైము, ఎంతో పేరు వచ్చిన టైము, ఇంకా దాన్ని బాగా కాపాడుకొని ఇంకా గొప్ప క్యారెక్టర్లు చేసేదాన్ని, ఇంకా పేరు ప్రశంసలు తెచ్చుకునేదాన్ని. అప్పుడు అమాయకంగా ఉండేవాళ్ళం, తెలిసేది కాదు. నువ్వు వచ్చిన క్యారెక్టర్లు చేసాము, అలా కాక ఇప్పుడు చూస్ చేసుకొని అలా చేయగలం. శంకరాభరణం నేమ్ అండ్ ఫేమ్ ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎలా మనీ తెచ్చుకోవచ్చు, లేకుంటే ఎంత డిమాండ్ చేయొచ్చు, రెమ్యునరేషన్ ఎంత పెంచుకోవచ్చు. చూసారా, నేను ఒక్కటి అందిస్తే మీరు అన్ని అందేసుకున్నారు. నిజంగా నా మనసులో నన్నే చెప్పేశారు. అది అది పీరియడ్ అయితే చాలు, 80s అంతే, 80s చాలు, మరీ చిన్నప్పుడు వద్దులే, ఆ 80s పీరియడ్ వచ్చుంటే చాలు. అదొకటి మాత్రమే ఉంది. అది తీరని కోరిక, అది ఇంకా ఎవరు తీర్చలేరు ఆ కోరికని, అది భగవంతుడే తీరుస్తాడు, ఇంకెవరు తీర్చలేరు. సో భగవంతుని అడుగుతారా, దండం పెట్టుకుంటారా రోజు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆహా నాకే అదే, ఎందుకంటే జరగని దాని గురించి అది కాదు, మిగతావైనా ఏదైనా. నేను దండం పెట్టుకునేది ఒకటే, భగవంతుడా ఆరోగ్యాన్ని బాగుంచుకో, చూసుకో నువ్వే, ఆ తర్వాత పిల్లలంతా బాగుంది, నా ఆరోగ్యాన్ని నువ్వే చూసుకో. ఆయన చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు నన్ను? నా తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా ఆయనే కదా, దేవుడే కదా. అంతే, ఆయన దగ్గర నేను అడిగేది అదొకటే. ఏదో ఇదిగో మీరు చెప్పినట్టు ఇలాగా యాక్టివ్గా ఇలా ఉండి నలుగురిలో నవ్వుతూ బతికేస్తే చాలు, ఆయన చూసుకుంటారు. ఆయనకి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం చేయాలో అని ఆయన చుట్టుపోతున్నాడు కదా. అవును, మొన్న ఎవరో అన్నారండి, నాకు అది కూడా చాలా బాగా నచ్చింది డైలాగు. గుడికి వెళ్తే ఆయన ఎవరికో చెప్తున్నాడు పక్కన వాళ్ళకి, ఏంటి అంటే వెళ్ళిపోయి ప్రతిదారి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకొని, దేవుడు నాకు ఇది ఇచ్చే ఇది ఇచ్చే ఇది ఇచ్చే అని అందరూ కోరుకుంటారు, ఎందుకు ఈ పిచ్చి కోరికలు? ఆల్రెడీ ఆయన డిజైన్ చేసేసాడు, మిమ్మల్ని పంపించేటప్పుడు మీ లైఫ్ డిజైన్ చేశాడు, ఆ డిజైన్ ప్రకారం జరుగుతుంది, ఈ పిచ్చి కోరికలు ఎందుకు? దాని బదులు వెళ్ళిపోయి దేవుడిని చూసుకొని శుభ్రంగా ఒక దండం పెట్టుకుని వచ్చేసేయచ్చు కదా మీరు అన్నాడు. నాకు అది నిజంగా బాగా నచ్చింది. నిజంగా అంతే కదా, ప్రతి లైఫ్ను ఆయన డిజైన్ చేసేసాడు ఆల్రెడీ. మనం ఏంటంటే ఇక్కడ కూర్చొని ఇదిగో మీరు అన్నట్టు 1980కి వెళ్ళిపోవాలనో, లేకపోతే వాళ్ళు ఏదో పిలవలేదనో, వీళ్ళేదో పిలవలేదు, ఇవన్నీ ఎందుకు చెప్పండి? హాయిగా ఉన్న జీవితాన్ని సంతోషంగా గడిపిస్తే పోద్ది కదా. లేని కోరికలు ఎందుకు, లేని దాని గురించి ఎందుకు ఆలోచించాలి? దేవుడి దగ్గరికి వెళ్ళామా, గుడికి వెళ్తే ఆయన అలా చూస్తూ కూర్చొని, అది నిజంగా నిజంగా మంచి మాట కాదండి అని చెప్పింది. అంత డిజైన్ చేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోయి అదిగో నాకు 2 సినిమాలు ఇవ్వు, నాకు 4 లక్షలు ఇవ్వు, లేకపోతే ఇదిగో నా కొడుకు పిల్లలు ఇవ్వు, నాకు తీరని కోరికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అదే 1980కి వెళ్ళిపోవాలి నేను అని ఎందుకు? ఆల్రెడీ ఆయన డిజైన్ చేసి పంపించేశాడు కదా. నాకు రాజలక్ష్మిలో శంకరాభరణం లాంటి ఒక సినిమా వస్తుంది ఈ అమ్మాయికి జీవితంలో, ఈ అమ్మాయికి ఇలా పేరు ప్రతిష్టమైన డిజైన్స్ పంపించి అలాగే వచ్చింది. ఆ తర్వాత అంతా ఆయనే చూసుకుంటూ ఉన్నాను. అది నాకు బాగా నచ్చింది. అలా ఆయన చెప్పిన తర్వాత నేను రిలీజ్ అయిపోయి తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూసుకుని దండం పెట్టుకుని వచ్చేసాను. ఏం అడగలేదు ఇంకా ఆయన్ని, ఎందుకు ఇంకా అడగటం, ఆయన చూసుకుంటాడు కదా, అన్నీ తెలుసు కదా ఆయనకి. ఆయన చెప్పింది నా మైండ్లో అంత బాగా పడిపోయింది. సో ప్రవచనాలు ఇవి కూడా వింటుంటారా? తక్కువేనండి, తక్కువే. భక్తి ఉంది, కాకపోతే అది కూడా భక్తి ఉంది లేదని మాత్రం చెప్పాను. భక్తి అన్నది బాగా ఉంది, చిన్నప్పటి నుంచి భక్తి. ఓకే,
సో నేను ఇప్పుడు మిమ్మల్ని డాన్స్ చేయమని కూడా నేను అడగలేనులేండి. ఇంకా నయ్యం పాట పాడమన్నా డాన్స్ ఏమన్నా డైలాగ్ కూడా చెప్పన్నారు ఇందాక. ఆ డైలాగ్ మర్చిపోయాను అన్నాను కాబట్టి బతికిపోయాను. నిజంగా మర్చిపోయాను. అసలు సినిమాలో డైలాగ్స్ అది కూడా మీరు చెప్పలేదు కదా, మీరు చెప్పిన థ్యాంక్స్ కాదు కదా, అది కూడా చెప్పేసాను నేను ఆల్రెడీ. ఏం బాబు అన్నం తిన్నావా అది ఇది ఒకటి రెండు మాటలు అడుగుతానని చెప్పాను, అది కూడా చెప్పేశాను. అంతే. ఏంటి బాబు భవసాగరం పాట పడుతున్నావు అనేది ఒక డైలాగ్ ఉంది, అది కూడా మీకు చెప్పేస్తాను. ఇంకేం కావాలి? ఇంకంతే, అంతకు మించి ఏం లేదు. ఏమీ లేదు. నా జీవితం తెరిచిన పుస్తకమే. పెద్ద దీంట్లో సీక్రెట్లు కాంట్రవర్సీలు ఏమీ లేవు. నేను కాంట్రవర్సీకి వెళ్ళను, ఎవరు నా జోలికి కూడా రారు. ఆ అమ్మాయి ఏదో బతుకుతుంది అని వదిలేశారు పాప. ఎవరు రాకపోతే పాప నన్ను ఎవరు అంత ఇచ్చేది. ఎందుకు అందుకోసం హ్యాపీగా ఉన్నానండి జీవితం. ఇప్పుడు ఎంత నవ్వుతూ మాట్లాడగలుగుతున్నాను జీవితంలో హ్యాపీగా ఉన్నానంటే ఏ తలకాయ నొప్పులు పెట్టుకోవట్లేదు. ఇలాగే వచ్చిన వర్క్ను చేసుకుంటూ ఏదో నా క్యారెక్టర్ ఇచ్చారా నా పాత్రకు నేను న్యాయం చేసుకుంటూ ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ నా హ్యాపీగా నా జీవితాన్ని నేను గడిపేస్తున్నాను అంతే. అంతకంటే నాకేమి పెద్ద కాంట్రవర్సీలు వాళ్ళకి ఏదో క్యారెక్టర్స్ వచ్చిన వీళ్ళకి వచ్చి నాకెందుకు రావట్లేదు అని ఆడవను. ఏది నాకు వచ్చే నాకే వస్తాయి కదా. రాజేష్ని రావాలనుకున్నా రాజేష్నే తీసుకుంటారు. వెతికి మరి ఎక్కడున్నా వెతికి పిలిపిస్తారు. ఏ ఊళ్ళో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పిలిపిస్తారు. అది నాకు నమ్మకం ఉంది. అది సో ఇలాగే కంటిన్యూ చేయండి అమ్మా. ఇంతే ఆనందంగా సంతోషంగా ఎనర్జెటిక్గా ఇలాగే ఉండండి, యాక్టివ్గా. Thank you so much. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.